ముఖ్యంగా బౌద్ధులలో ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఇంతకీ బౌద్ధంలో ఏ వాదం కరెక్ట్ అనేది ఒక ఒక కన్ఫ్యూజన్ ఉంది. దీంట్లో రకాలు అంటే హేతువాద బుద్ధులు, నాస్తిక బుద్ధులు, తర్వాత మతవాద బుద్ధులు, తర్వాత హిందూ బౌద్ధులు, ఈ రకాలుగా ఉన్నారు. ఇంతకు ఏది కరెక్ట్? బౌద్ధము ఏ స్టాండ్ తీసుకోవాలి? అలాగే బౌద్ధులు ఇంతకు ఏ వాదాన్ని ఇష్టపడతారు, లేకుంటే ఏ వాదం కరెక్ట్? మనం ఇప్పుడు వెళ్ళాల్సిన మార్గం ఏంటిది? ఇప్పుడు ఆసన్నం అయ్యింది. ఎందుకంటే ఎన్నో వందల సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఇప్పుడిప్పుడే గత 2-3 సంవత్సరాల నుండి పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా ప్రజలు అప్డేట్ అవుతున్నారు. అలాగే చరిత్రకారులు, అన్వేషకులు, బోధకులు, భిక్షువులు చాలామంది యొక్క బౌద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇలాంటి సందర్భంలో కన్ఫ్యూజన్స్ మొదలయ్యాయి. ఏంటి కన్ఫ్యూజన్ అంటే, బుద్ధుడు ఏం చెప్పాడు? ఇంతకీ బుద్ధుడు పునర్జన్మలు లేవని చెప్పాడు. అసలు బౌద్ధ సిద్ధాంతము ఎక్కువ ప్రజల్లోకి వెళ్ళిన సిద్ధాంతం ఏంటంటే, బౌద్ధంలో పునర్జన్మలు లేవు. కర్మకాండాలు, పిండ ప్రధానాలు కానీ కర్మకాండాలు కానీ లేవు. నీవు నీ దుఃఖాన్ని జయించుకోవాలి. అంటే నీకు నీ కష్టానికి, దుఃఖం అంటే ఏంటిది? కష్టం అన్నీ వస్తాయి. నీ సమస్యలు నువ్వే సాల్వ్ చేసుకోవాలి. నీకు ఎవరో వచ్చి, ఇంకొకరు వచ్చి నీకు సహాయం చేయరు, లేకుంటే నీ సమస్యలు తీర్చరు. నీ సమస్యలు నువ్వే తీర్చుకోవాలి, నీ కష్టాలు నువ్వే తీర్చుకోవాలి, నీ దుఃఖాన్ని నువ్వే తగ్గించుకోవాలి. దుఃఖ నివారణ అని చెప్పారు. అంటే బుద్ధుడు చెప్పిన సూక్తి మాటల్లో మనకు త్రిపిటకాలలో కనపడతాయి. బుద్ధుడు చెప్పినట్టు దగ్గరుండి రాసింది ఎవరు లేరు. ఓపెన్ చెప్పాలంటే బుద్ధుడు ఎట్లా ఉన్నాడో అనేది కూడా వర్ణన ఒక విధంగా చెప్పాలంటే ఆయన కూడా కల్పిత పాత్రలకు తీసుకొచ్చారు. అసలు బుద్ధుడి వర్ణన ఎలా ఉంటుంది, ఏం కథ అనేది ఎక్కడో ఒక సింబాలిక్ గా తీసుకుంటూ వచ్చారు. అంటే ఇట్లా ఉంటాడు, కర్లింగ్ ఏర్ ఉంటుంది ఆయనకు, ఈ విధంగా ఉంటాడని చెప్పేసి. బుద్ధుడు చనిపోయినాక 150 సంవత్సరాలకు కానీ మినిమం మేబీ 100 సంవత్సరాలలో ఆయన మీద సాహిత్యం కావచ్చు, ఆయన మీద గ్రంథాలు రాయడం కానీ, ఆయనని బేస్ చేసుకొని కథలు రాయడం కానీ, సాహిత్యం రాయడం కానీ మొదలైంది. అసలు బుద్ధుడు ప్రత్యక్షంగా చూసి బుద్ధుడు ఇది చెప్పాడని చెప్పేదానికి చారిత్రక ఆధారాలు లేవు. బుద్ధుడి కాలం కూడా రాతపూర్వకం లేదు, ఏమైనా మౌఖికంగా చెప్పుకోవాల్సిందే. అప్పటికి కూడా అంటే తక్షశిల యూనివర్సిటీ ఉన్నప్పటికి కూడా అక్కడ రాతపూతలు లేవు. తక్షశిల యూనివర్సిటీలో అక్కడ ఏమున్నాయి? మొత్తానికి కేవలం మౌఖికంగా సిలబస్ చెప్పడమే అది ఉంది. సో ఇక్కడ మనము బుద్ధుడు ఏం చెప్పాడు అనేది మన సాహిత్యపరంగానే తెలుస్తుంది. బుద్ధుడు శ్రావస్తిలో కూర్చొని 25 సంవత్సరాలు ఆయన చెప్పినట్టు చాలా గ్రంథాలు కానీ సూక్తాలు కానీ చాలా వస్తున్నాయి. ఆ తర్వాత అంటే ఇక్కడ ఏంటంటే మనకు బుద్ధుడి కాలం ముందు నుంచి బుద్ధుడు తర్వాత దాదాపు అశోక చక్రవర్తి కాలం, మౌర్య వంశం తర్వాత 1వ శతాబ్దం వరకు, అంటే కుషాన్ చక్రవర్తులు వచ్చేంత వరకు దీన్ని ధేరవాద కాలము అంటారు. అంటే 2000 సంవత్సరాల క్రితం ఉన్నదాన్ని హీనయానం అని చెప్పారు. ఎవరు? మహాయాన సాంఘికులు ఏం చెప్పారు? అది హీనపడిపోతుంది, హీనయానం అని చెప్పారు. కానీ తప్పది, హీనయానంగా ధేరవాదం అని చెప్పాలి. ధేరవాద బౌద్ధము ఉంది. మహాయాన బౌద్ధము ఎలా వచ్చింది, తర్వాత వజ్రయాన బౌద్ధం ఎలా వచ్చింది అనే దానికి మనము చెప్పే ముందర నేను కొన్ని ప్రశ్నలు సంధించాలి. అసలు ఈ ధేరవాదానికి వివరించాను, ఇప్పుడు అడగాను. ఇది చెప్పిన తర్వాత అడుగుతాసారి మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మహాయానం అనేది ధేరవాదాన్ని నుంచి అప్డేట్ వెర్షన్. అంటే చూడండి ఒక మాట, ఇప్పుడు మనం ఎంత అప్డేట్ అయ్యి వచ్చాము? ఒక 10 ఏళ్ల కిందట, 20 ఏళ్ల కిందట మన దగ్గర మొబైల్స్ లేవు. మనం ఎంతసేపు ఉన్నా రూపాయి కాయిన్లు వేసుకొని ఫోన్లు చేసిన కాలం మంది. ఫోన్ లేని కాలంలో పల్లెలలో ట్రంకాలు ఒకటి పెట్టుకొని ఎవరో పల్లెలో సర్పంచో లేకుంటే ఆ పెద్ద ఊరు పెద్ద ఉంటే ఆయనకు ఒక ఫోన్ ఉంటే ఆయనకు ఫోన్ చేసి చెప్పే పని. అది కూడా లేని కాలంలో ఉత్తరాలే మనకు దిక్కు. అంటే ఉత్తరము ముట్టేసరికి చనిపోయినాడు అని చెప్పే కథ, ఆయన మట్టి కూడా అయిపోయింది వీళ్ళకి ఆ సమాచారం అందే లోపల. అంటే అంతటి సమాచార వ్యవస్థలో మనం నుంచి మనం అప్గ్రేడ్ అవుతూ వచ్చాం. అంటే
మనం పాత వెర్షన్కే ఉండం కదా, కొత్తగా అప్డేట్ అవుతూ వచ్చాయి. ఫస్ట్ ఉత్తరాలు ఉన్నాయి, ఉత్తరాల తర్వాత టెలిఫోన్లు వచ్చాయి, ల్యాండ్ ఫోన్లు వచ్చాయి, ల్యాండ్ ఫోన్ తర్వాత వైర్లెస్ ఫోన్లు వచ్చాయి, వైర్లెస్ ఫోన్ల తర్వాత నోకియా, సామ్సంగ్ డబ్బా ఫోన్లు వచ్చాయి, కీబోర్డ్ ఫోన్లు వచ్చాయి, తర్వాత స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. ఇప్పుడు ఆండ్రాయిడ్ వెర్షన్ వచ్చింది. ఆండ్రాయిడ్లో 5G ర్యామ్, 5G నెట్వర్క్ వచ్చాము, ర్యామ్ 12G ర్యామ్, 20G ర్యామ్ వరకు కూడా పోతున్నాం మనం. అంటే ఎలా అప్డేట్ అయ్యాం మరి? అదే పాత వెర్షన్లోనే ఉన్నాం కదా. కాబట్టి అప్పుడు థేరవాద కాలాన్ని, థేరవాద సిస్టాన్ని మహాయాన సిస్టమ్గా ఇక్కడ మెయిన్గా ప్రాబ్లం ఎక్కడికి వచ్చిందంటే మిత్రులారా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చెప్పిన తర్వాత మన వాళ్ళు వచ్చిన వాళ్ళు లైవ్ షేర్ చేసుకోండి, తర్వాత కానీ మీకు పనికొస్తుంది ఇది సబ్జెక్టు. అయితే మహాయాన కాలానికి వచ్చేసరికి మన దేశానికి ఇండో ఇరానియన్ల కల్చర్ మనకు టచ్ అయింది. ఇండో ఇరానియన్ సిస్టమ్ అనేది మనకి ఎప్పుడు అంతవరకు లేదు. అసలు శుంగవంశం వరకు కూడా కానీ శాతవాహనులు కావచ్చు, ఆ తర్వాత వచ్చిన మౌర్య వంశస్థులు కావచ్చు, ఎవరైనా కూడా ఓన్లీ కుషాన్ చక్రవర్తుల నుంచే మనకు ఇండో ఇరానియన్ కల్చర్ మనకు వచ్చింది. అప్పటి వరకు ఉంది. ఏదుంది? మౌర్యుల కాలంలో కూడా అది మన ప్రాంతంలోనే ఉంది. ఇండో ఇరానియన్లో గాంధార, అప్పుడున్న ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్ కొంత ప్రాంతం అవతలికి, ఇరాన్ వరకు మన ప్రాంతంలోనే చెప్పాను, చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాను. మన చంద్రగుప్త మౌర్యుడికి కట్నం కింద వచ్చింది. అది కట్నం అని కాదు, గిఫ్ట్ కింద వచ్చింది. మనం ఇప్పుడైతే కట్నం అంటాంలేండి. అప్పట్లో ఆ రాణిని పెళ్లి చేసుకోవడం వల్ల ఆమె రాజ్యం కింద ఇచ్చారు, గ్రీకులు ఇచ్చారు. అంటే అప్పుడు ఈజిప్టును ఆక్రమించుకున్నారు గ్రీకులు ఇచ్చారు అనే విషయాన్ని అది చరిత్ర చెప్తుంది. అయితే మన పరిపాలన అక్కడ ఉంది, కానీ వాళ్ళ పరిపాలన మన దేశంలోకి రాలేదు. మనం ఎంతసేపు ఉన్నా మనం ఏం చెప్తే అది జరిగింది. ఎక్కడ గాంధార, ఇరాన్ ప్రాంతము, ఆ ప్రాంతాలలో, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాల్లో ఏం జరిగింది? ఇక్కడ నుంచే శాసనం కానీ, ఇక్కడ నుంచే ఏదైనా వెళ్ళాలి, అంతే, ఇది చేయాలి ఈ రాజ్యంలో అనేది అప్పుడు ఉంది. ఎప్పుడైతే 1వ శతాబ్దంలో వచ్చేసరికి అక్కడ కుషాన్ చక్రవర్తులు బలంగా బౌద్ధాన్ని తీసుకొని ఇక్కడ ఉన్న ఇండియా పరిపాలనలోకి వచ్చేసారు. అంటే ఇండో ఇరానియన్లు వాళ్ళు ఇప్పుడు ఉన్న ప్రాంతం ఇరాన్ ప్రాంతానికి చెందిన వాళ్ళు దగ్గర అంతే. అదంతా ఒక బెల్ట్. అంటే మధ్య ఆసియా అంటే మీరు రష్యా నుంచి మొదలైతే వీళ్ళ పంచాయతీ. రష్యా, యూరోపియన్లు, ఇండో యురేషియన్లు అంటారు, యూరేషియన్లు అంటారు, ఇండో ఇరాన్లు అంటారు, ఇండో ఆర్యన్లు అంటారు. ఇదంతా ఒక బెల్ట్. మనకి దగ్గరగా ఇండో ఆర్యన్లు ఎట్టయ్యారంటే ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్, ఇదంతా వచ్చేసి ఇండో ఆర్యన్లు. ఇండో ఇరానియన్లు ఎవరంటే ఇరానియన్ ప్రాంతం, ఇప్పుడు పర్షియన్ ప్రాంతం, అప్పుడు పర్షియన్ ప్రాంతం. అయితే ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఏమైందంటే ఇండో ఇరానియన్ కాన్సెప్ట్ వచ్చేసి కుషాన్ చక్రవర్తుల నుంచి మన దేశంలోకి, అంటే మన దేశంలో పరిపాలన ఉంటూ వాళ్ళు మనకు సామంత రాజులుగా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళే పరిపాలనలో కుషాన్లు వచ్చేసి మన దేశాన్ని పరిపాలించే స్థాయికి వచ్చారు. వాళ్ళు ఎంతవరకు పరిపాలించారంటే దాదాపు కుషాన్ చక్రవర్తులు చాలా భూభాగాన్ని పరిపాలించారు మన దేశంలో. అప్పుడు ఏమైందంటే వాళ్ళ సాంప్రదాయాలు, అంటే వాళ్ళ సాహిత్యకారులు, ఇప్పుడు ఈరోజు ఆచార్య నాగార్జునుడు ఎవరు? మన తెలుగు నాగార్జునుడు కాదు, అక్కడ ఉన్న ఆచార్య నాగార్జునుడు ఇండో ఇరానియన్ సంబంధించిన వాడు. అంటే పర్షియా దేశానికి సంబంధించిన వాడు, పారాసీ సంస్కృతి గల వాళ్ళు. వాళ్ళ మతం వేరు. కుషాన్ చక్రవర్తులు కూడా జొరాస్ట్రియాన్ని అవెస్ట గ్రంథాలకు సంబంధించిన దేవీ దేవతలనే వాళ్ళు పూజించారు. తర్వాత బౌద్ధానికి అడిక్ట్ అయ్యి బౌద్ధాన్ని వాళ్ళు చేతపట్టుకున్నారు. బౌద్ధమే కరెక్ట్ అని చెప్పేసి బౌద్ధాన్ని ప్రమోట్ చేశారు. సో ఇలా వచ్చిన సందర్భంలో ఈ మహాయాన కాలంలోకి ఇండో ఇరానియన్ బ్రాహ్మణ వ్యవస్థ కూడా చొరబడింది. ఇప్పుడు బ్రాహ్మణ వ్యవస్థ ఎలా వచ్చింది అనేది చాలా కన్ఫ్యూజన్లో మనం ఇన్నాళ్ళు అనుకున్నాం. కానీ 7వ శతాబ్దంలో బలంగా వచ్చారు. 1వ శతాబ్దం నాటికి వీళ్ళు కేవలం మన దాంట్లో సేవకులుగా, రాజ ఆస్థాన కవులుగా, రాజులలో కుషాన్ చక్రవర్తుల నుంచి వీళ్ళు మెల్లిగా ఇక్కడికి వచ్చారు. వీళ్ళు వచ్చినప్పుడు ఏం చేశారంటే ఈ సాహిత్య పరంగా ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్న వాసుదేవుడి కథలు, బ్రహ్మ, ఇంద్ర, మహేశ్వర, ఇవన్నీ బౌద్ధంలో ఉన్న కథల, నీతి కథల, జాత కథలు. బౌద్ధంలో
నీతి కథలని ప్రమోట్ చేసే క్రమంలో ఇండో ఇరానియన్ అండ్ మన దేశంలో ఉన్న సంస్కృతులు అన్నిటి కలిపి మహాయాన వెర్షన్ అప్డేట్ వెర్షన్లో బుద్ధుడిని రూపం తీసుకొచ్చి, అప్పటి వరకు థేరవాదంలో ఏముంది, ఏ బుద్ధుడికి రూపం లేదు, ఎవరికి రూపాలు లేవు. అశోకుడి కాలం కూడా బుద్ధుడికి రూపం తీసుకురాలి, ఆయన శిల్పాలు చెక్కించగలుగుతాడు. అప్పటికి ఉంది శిల్ప కల్చర్. అశోకుడు తనను తాను శిల్పాలు చెక్కించుకున్నాడు. మనం ఇక్కడ పోతే సన్నతి బుద్ధిస్ట్ స్థూప దగ్గర అశోకుడి శిల్పాలు స్వయంగా ఆయన, అంటే అప్పట్లో మధుర అమరావతి శిల్ప కల్చర్ ఉంది. అంటే బుద్ధుడికి రూపం తీసుకురాలి ఆయన. వారు చైత్య స్తూపాలనే బౌద్ధానికి ఒక సింబాలిక్ ని వాళ్ళు ఆరాధించారు స్తూపాలని. ఈరోజు శివలింగాలని మన ఊళ్ళు మొత్తుకుంటున్నారు. అవి మావే అని చెప్పి దాని కథలు అనుకొని హరహర మహాదేవ్ శంభో శంకర అంటుంటారు. కానీ అవన్నీ ఆ కాలం నాటి బౌద్ధ చైత్య స్తూపాలు. సో ఇక్కడ వీళ్ళు వచ్చిన తర్వాత మహాయాన చక్రవర్తులు బుద్ధుడికి రూపం తీసుకొచ్చారు. తర్వాత బుద్ధునికి ప్రతిరూపాలు తీసుకొచ్చారు. అంటే ఏం చేశారంటే ప్రాంతాలను బట్టి పాత్రలు క్రియేట్ చేశారు. ఇప్పుడు వాసుదేవ అనే కాన్సెప్ట్ ఎక్కడిది, వాళ్ళ కుషాన్ చక్రవర్తులకు సంబంధించిన పాత్రలు. వాసుదేవ, కేశవ, ఇట్లా చాలా పాత్రలు మనం చూస్తే బౌద్ధ జాతక కథలలో, సాహిత్యాలలో లలిత విస్తారం కావచ్చు, చాలా మంది ప్రజ్ఞా పారమితులు కావచ్చు, చాలా గ్రంథాలు, చాలా బౌద్ధానికి సంబంధించిన సాహిత్యకారులలో బుద్ధుని వర్ణనలు పెరిగిపోయాయి. బుద్ధుని ఊహించి వాళ్ళు హీరోగా, ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు నాకు నచ్చిన హీరో ఉంటాడు, నాకు నచ్చిన మనిషి ఉంటాడు, ఆయన వీరుడు, సూర్యుడు, సుక్కల్లో చంద్రుడు రాస్తాను నేను, ఎందుకంటే నా అభిమానం ఉంది నాకు. అట్లా ఆ బౌద్ధంలో బుద్ధుణ్ణి ఆ విధంగా, నాట్ ఓన్లీ తథాగత్ బుద్ధుడు, చాలా మంది బుద్ధుల గురించి రాశారు వీళ్ళు. సాహిత్యాలు మెల్లిమెల్లిగా బయటకు వస్తాయి. సో ఇక్కడ బుద్ధుణ్ణి హీరో చేస్తూ చాలా కథలు, సాహిత్యాలు రాశారు. అవే సాహిత్యాల పరంగా శిల్పాలు చెక్కించుకుంటూ వచ్చారు. శిల్పాలు ప్రజలకు అప్పుడు ఏముంది, ఇప్పుడు మనకి సినిమా థియేటర్ ఉంది, మొబైల్లో మనం మాట్లాడుతుంటే మీరందరూ చూస్తున్నారు. ఇక్కడ అప్పుడే మొబైల్ ఉందా? వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఎక్కడిది? నాటకాలు వేసేవాళ్ళు. నాటకాలు పల్లెల్లో పోయి నాటకాలు, ఈ కథను ఇప్పుడు చూస్తే వసంతర జాతక కథ సత్యహరిచంద్రుడు వసంతర కాపీ పేస్టే సత్యహరిచంద్రుడు. అది వసంతర జాతక కథలో ఏముంది, ఆయన పెద్ద నీతిమంత రాజు, దాన ధర్మాలు చేస్తుంటే లాస్ట్కి ఒక రాజ్యానికి కరువు వస్తే ఈయన ఈ దేశం మన రాజ్యంలో ఉన్న ఏనుగుని దానం ఇస్తాడు. ఆ ఏనుగు చాలా సెంటిమెంట్ ఉంటుంది. ప్రజలే ఒప్పుకోరు, ఆయన బయటకు పంపించేస్తారు. రాజాని ఇంత దానం చేస్తే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆయన అడవికి పోతాడు. లాస్ట్కి పిల్లల్ని దానం చేస్తాడు, భార్యను దానం చేస్తాడు. లాస్ట్కి ఆ దేవీ దేవతలే ఆయన కనుగరించి, అది ఒక కథ, సాహిత్యం. అంటే అక్కడ దేవుడి దేవతలు ఉన్నట్టు అని కాదు, అవన్నీ బౌద్ధ సాహిత్యంలో పుట్టిన పాత్రలే. ఇవన్నీ మహాయాన వెర్షన్లేకి వస్తాయి. ఇక్కడ మహాయానం కాన్సెప్ట్ ఏంటిది, కంటెంట్ ఎవరిది, బుద్ధుడి మీద జరిగిన కంటెంట్. బాగుండి, రాజు ఎవరు, బుద్ధిస్ట్ రాజు. నిర్మాణం ఎవరిది, బౌద్ధ నిర్మాణం. రాళ్ళు చెక్కింది ఎవరు, బౌద్ధులు. శిల్పం చెక్కింది ఎవరు, బౌద్ధులు. కథ ఎవరి మీద రాశారు, ఏ హీరో మీద రాశారు, బుద్ధుడి మీద రాశారు. అంటే సాహిత్యం బుద్ధుందే, నిర్మాణం బుద్ధుందే, రాజు బుద్ధుడికే సంబంధించిన వాడే. సో ఇక్కడ రాజు బుద్ధుడే, బౌద్ధానికి సంబంధించిన వాడే, నిర్మాణం బౌద్ధానికి సంబంధించిందే, సాహిత్యం బౌద్ధానికి సంబంధించిందే. కానీ రచయితలు ఎవరు అంటే ఇండో ఇరానియన్లు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రచయితలు ఎవరంటే ఇండో ఇరానియన్లు. ఎవరు ఇండో ఇరానియన్? ఆచార్య నాగార్జునుడు. ఈ నాగార్జునుడు కాదు, మన నాగార్జునుడు కాదు. మన తెలుగు నాగార్జునుడు ఎవరు, ఇక్ష్వాకుల రాజకాలంలో అసలు ఆయన ఇక్ష్వాకులో రాజుల కాలంలో ఆచార్య నాగార్జునుడు, ఈ నాగార్జునుడు వేరు, తెలుగు నాగార్జునుడు. ఆయన నాగార్జున యూనివర్సిటీ కట్టించాడు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ నల్గొండ గుంటూరు మధ్య డ్యామ్ మధ్యన అది డ్యామ్ వచ్చింది, అక్కడ నాగార్జున సాగర్. సో ఆ నాగార్జునుడు ఇండో ఇరానియన్ నాగార్జున. సాహిత్యకారులు, కవులు, అక్కడ మహాయాన కల్చర్ ఫౌండర్లు ఎవరంటే కుషాన్ చక్రవర్తులు. దాని వ్యాస రచయితలు ఎవరు అంటే ఇండో ఇరానియన్ రచయితలు. సాహిత్యం రాసేవాడు, ఇప్పుడు ఒక సినిమా హీరో ఎవరు, మనవాడు. సినిమా నిర్మాత ఎవరు, మనవాడు. సినిమా నటీనటులంతా ఎవరు, మనదే. కంటెంట్ ఏంటిది, కథ ఎవరిది, మనదే. ఈ ప్రాంతానికి రాసింది ఎవరు, రచయిత వేరే దేశం వాడు. సో వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళ సాహిత్యకారులని వాళ్ళ సాహిత్యకారులని పెట్టుకోవడం వల్ల
వీళ్ళు అక్కడ ఇక్కడ అన్ని కలిపి సాహిత్యం రాసుకుంటూ వచ్చిందే మహాయాన వెర్షన్. అంటే మహాయానంలోకి ఇండో ఇరానియన్ వెర్షన్ మొదలైంది సాహిత్యపరంగా. ఫస్ట్ లిఖిత రాడు ఆ కాలంలో ఉన్న లిపి, వీళ్ళకి ఎందుకు లిపి లేదు, ఎందుకు అంటే వాళ్ళు అప్పటికి బలపడలేదు, వీళ్ళు అప్పుడు బలపడలేదు, వచ్చి కేవలము రాజుల కింద రాసుకుంటూ ఉన్నారు మొత్తానికి. అయితే అక్కడ బౌద్ధం బలపడిపోయింది. ఇరాన్, గాంధార, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాల్లో ఈ అవెస్టా గ్రంథం కావచ్చు, జొడాజియన్ కావచ్చు, జొరాస్ట్రియన్ కావచ్చు, ఇవన్నీ ఆ మతాలన్నీ మైనట్లో అప్పుడు ఉపాధి కోల్పోయారు వీళ్ళు. అక్కడున్న బ్రాహ్మణ వ్యవస్థ ఇప్పుడైతే ఎవరైతే వైదికులో అక్కడ వాళ్ళు ఉపాధి కోల్పోయి బౌద్ధ రాజుల మీద డిపెండ్ అయ్యారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి వీళ్ళ కింద ఆస్థాన కవులుగా జాయిన్ అయ్యారు. అక్కడే కుషాన్ చక్రవర్తుల నుంచి మొదలైతే మెల్లిగా ఇండియాలోకి ఒక్కొక్క రాజుల దగ్గరికి రికమెండేషన్ తోని వీళ్ళు వచ్చి ఆస్థాన కవులుగా జాయిన్ అవుతూ వచ్చారు. వచ్చి ఇక్కడ ఉన్న సాహిత్యాలు, గ్రంథాలు ఇవే రాసుకుంటూ వచ్చారు. వాళ్ళ సొంత సాహిత్యం ఎక్కడ లేదు దీంట్లో, వాళ్ళ సొంత సాహిత్యం అంటూ లేదు. ఈ దేశంలో ఉన్న కథని, ఈ దేశంలో ఉన్న పాత్రలకు సంబంధించి రాసుకుంటూ వచ్చారు. సో ఇది మహాయాన వెర్షన్. సో ఇక్కడ మహాయానం ఇట్లా అయింది. తర్వాత వీటన్నిటినీ కలిపి ఆదిశంకరాచార్యుడు, ఆయన కూడా బుద్ధిస్టే. చాలా మంది ఆయన కూడా అక్కడ వాడు ఇక్కడ అంటారు, కానీ ఆయన కూడా ఈ యొక్క మహాయానంలో ఉన్న శూన్యవాదాన్ని, ఒక సిస్టమ్ అయితే ఏదైతే క్రియేట్ అయిందో మహాయానంలో, ఈ శూన్యవాదాన్ని ఆయన ఉటంకిస్తూ, లేకుంటే ఇంకా కొత్త వెర్షన్ అంటే థేరవాదాన్ని అప్డేట్ వెర్షన్ గా మహాయానం తీసుకొచ్చారు ఆ కాలానికి తగ్గట్టు. ఇప్పుడు మనకు మారుతూ వస్తాయి కదా, ఇప్పుడు సినిమా స్టోరీలు కావచ్చు, కథలు కావచ్చు, కాలానుగుణంగా ప్రజలకు అనుగుణంగా సిలబస్లు కూడా మారుతూ ఉంటాయి. అలాగే ఆ కాలంలో కూడా వెర్షన్ మారుతూ వచ్చింది. మహాయాన వెర్షన్ నుంచి వజ్రయానం వచ్చేసరికి ఆదిశంకరాచార్యుడి కాలంలో ఆయన ఈ యొక్క శూన్యవాదాన్ని కాదని అద్వైతంగా తీసుకొచ్చాడు. ఆయన అంటే బ్రహ్మవాదాన్ని తీసుకొచ్చాడు. సో ఇవన్నీ ఏంటిది, బ్రహ్మ అంటే అర్హంతు, అదో పెద్ద సిస్టమ్. మీకు చాలా చెప్పాలి. అది ఏంటంటే ఈ బ్రహ్మ ఎవరు, ఇంద్ర ఎవరంతా మన బాడీలో ఉండే పార్ట్లే. బ్రహ్మ క్రియేటివ్, విష్ణు పనిచేసేవాడు అంటే కాపాడేవాడు. ఇట్లా హృదయానికి ఇదంతా మన బాడీలోనే ఉంటుంది. అది తర్వాత మీకు మళ్ళీ ఇంకో విషయం తీసుకొచ్చి చెప్తాను. ఇప్పుడు మహాయానం నుంచి వజ్రయానంకి వచ్చేసరికి ఇంకా చాలా పాత్రలు బుద్ధునికి, ఇంకా అప్పటి వరకు ఉన్న బుద్ధుడు అవలోకేతేశ్వరుడు ఉంటే వీళ్ళకి 4 చేతులు 4 తలలు, అంటే మళ్ళీ 4 చేతులు 4 తలలు అంటే ఏంటి అర్థము? నలుదిక్కుల ఆలోచించేవాడికి 4 తలలు పెట్టేవారు. అంటే నలుదిక్కుల ప్రపంచాన్ని ఆయన చూడగలుగుతాడు, అంతటా గమనించేవాడు జ్ఞానవంతుడు అనేది. మళ్ళా జ్ఞాన నేత్రము అంటే కళ్ళు మూసుకున్నా కూడా తన చూడగలుగుతాడని చెప్పేసి ఇక్కడ జ్ఞాన నేత్రం ఉంటుంది. మనం కళ్ళు మూసుకున్నా కూడా ఇక్కడ ఒకటి కనపడుతూ ఉంటుంది అనేది జ్ఞాన నేత్రం తీసుకొచ్చారు ఆయనకి. అంటే రకరకాల పాత్రలు క్రియేట్ చేశారు. ఆయన బౌద్ధాన్ని ఆదిశంకరాచార్యులు 5 భాగాలుగా డివైడ్ చేశారు. ఇది అనుకోకుండా ఇదే సమయంలో అక్కడ వీళ్ళు ఇరాన్లో ఖురాన్ బలపడడం, వాళ్ళు ముస్లిం కంట్రీగా మారిపోవడం, అక్కడ ఉన్న వాళ్ళకి పూర్తిగా ఈ దేశానికి వలస రావడం, వలస వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా తర్వాత ప్లాన్ చేసుకున్నారు. 11-12 శతాబ్దాల మధ్యన మొత్తం ఇన్నాళ్ళు మేము కష్టపడి సాహిత్యాన్ని అందించాము, ఇన్నాళ్ళు మేము సేవకులుగా పనిచేశాము, మాకు బౌద్ధం తీసుకొచ్చి మా ఇండో ఇరానియన్లో మాకు ఉపాధి లేకుండా చేశారు, మళ్ళీ తర్వాత ముస్లింలు వచ్చేసి మాకు పూర్తిగా మాకు దేశంలోనే ఉండకుండా చేశారు, మేము ఎట్లా బతకాలి, మేము ఎక్కడ పోవాలి, మాకున్న ఒకటే కాన్సెప్ట్ ఇక్కడే మేము వెతుక్కోవాలి, ఇదే మేము స్వాధీనపరచుకోవాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. కరెక్ట్ సమయం చూసి దెబ్బ కొట్టారు. అది పక్కన పెడితే అది చాలా సందర్భాలు చెప్పుకుంటూ వచ్చాను ఎక్కడ ఏం కథ అనేది. ఇప్పుడు మనము బౌద్ధుల ముందు ఉన్న ప్రధాన సమస్య ఏంటిదంటే, బుద్ధిజంలో థేరవాదాన్ని ఫాలో అవుతారా, మహాయానాన్ని ఫాలో అవుతారా, వజ్రయానాన్ని ఫాలో అవుతారా అనేది కాన్సెప్ట్. వజ్రయానంలో బౌద్ధం ఫిలాసఫీ ఒక టైప్ ఉంది, మహాయానంలో ఫిలాసఫీ ఒక టైప్ ఉంది, థేరవాదంలో ఫిలాసఫీ ఒక టైప్ ఉంది. మనము ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి మిత్రులరా, థేరవాదాన్ని ఫాలో అయితే ఫర్ సపోజు థేరవాదమే కరెక్టు, బుద్ధుడు దేవుడు లేడని చెప్పాడు, స్వర్గ నరకాలు లేవని చెప్పాడు, పిండ ప్రధానాలు
లేవని చెప్పి పెట్టకూడదని చెప్పాడు. అలాగే నీ దుఃఖాన్ని నువ్వే జయించుకోవాలని చెప్పేసి దుఃఖ నివారణ అనేది మనకు థేరవాదంలో కనపడుతుంది. థేరవాదంలో ఎటువంటి డెవలప్మెంట్ లేదు. ఓపెన్ చెప్పాలంటే తక్షశిల యూనివర్సిటీ ఒకటి నిర్మాణం అయినప్పటికీ అది కేవలం మౌఖికంగానే ఉంది. అది పెద్దగా ప్రభావితం కాలేదు. తక్షశిల యూనివర్సిటీ ప్రపంచంలో విశ్వవిద్యాలయాల్లో పేరు ఉన్నప్పటికీ కూడా దాని అది ప్రాచీనమైనదే. తర్వాత బుద్ధుడి కాలంలో సారిపుట్ట ఆయన శిష్యుడు నాలందలో చిన్న ఆరామం నిర్మించినప్పటికీ అది మౌర్య చక్రవర్తుల కాలంలో ఒక పెద్ద కొంచెం మోస్తరు. వాస్తవం చెప్పాలంటే అది విశ్వవిద్యాలయం అయ్యింది గుప్తుల కాలంలో 5వ శతాబ్దంలో. సో మనము ఇక్కడ గమనిస్తే బుద్ధిస్టులు మనము ఈరోజు పొద్దున్న లేస్తే మనం ఏం మాట్లాడుతుంటారు? తిరుపతి మాదే అంటారు, కాశీ మాదే అంటారు, మధుర మాదే అంటారు. ఈరోజు ఏ మందిరం దగ్గర పోయినా అడగాడ బుద్ధుడు కనపడుతున్నాడు, ఈడ మహామాయ కనపడుతుంది, ఈడ అవలోకేతేశ్వరుడు కనపడుతున్నాడు, ఈడ వాసుదేవుడు కనపడుతున్నాడు. ఇవన్నీ మా మందిరాలే, మా నిర్మాణాలే అని చెప్తాడు. మళ్ళీ వాదం దగ్గరికి వచ్చేసరికి ఏమంటాడు? బౌద్ధంలో దేవీ దేవతల కల్చర్ లేదు అంటాడు. ఇక్కడ మనం థింక్ చేయాల్సింది ఏంటిది అనేది మనం ఇక్కడ సమస్య. మనము థేరవాదానికే ఫిక్స్ అయిపోదామా అంటే మనము ఈ దేశంలో 16 విశ్వవిద్యాలయాలన్నీ మహాయాన వజ్రయాన రాజులు కట్టించినటివే. 16 విశ్వవిద్యాలయాలు అన్ని వజ్రయాన శిల్పాలు, మహాయాన శిల్పాలే ఉంటాయి ఆ యూనివర్సిటీలో. మనం పుష్పగిరివో, లలితగిరివో, ఉదయగిరివో ఎక్కడవో నీకు మహాయాన వజ్రయాన శిల్పాలే ఉంటాయి అక్కడ. అంటే దేవీ దేవతల శిల్పాలే ఉంటాయి. అంటే 16 విశ్వవిద్యాలయాలన్నీ మహాయాన వజ్రయాన కాలం నిర్మాణమైనవి. అలాగే ఒక్కొక్క రాజు 10ల సంఖ్యలో 8వ శతాబ్దంలో పాలవంశ రాజులే 25 విద్యాలయాలు చిన్న తరహా యూనివర్సిటీలు కట్టించారని చెప్పి చరిత్ర చెప్తుంది. మరి ఇంక అటుపోతే శాతవాహనులు 400 సంవత్సరాలు పరిపాలించారు, చాళుక్యులు దాదాపు 600 సంవత్సరాలు పరిపాలించారు. మరి ఇంకా పోతే చాలా మంది, మరి వీళ్ళందరూ నిర్మించిన చాలా విశ్వవిద్యాలయాలు, యూనివర్సిటీలు భూగర్భంలో చాలా మనము పాతికపై ఉన్నాయి, కప్పబడి ఉన్నాయి. ఇన్ని వందల విద్యాలయాలు, ఆరామాలు, విహారాలన్నీ మనము బుద్ధిస్టులు వదులుకోగలుగుతారా? ఇవన్నీ మాకు వద్దండి, తిరుపతి వద్దు, మాకు విద్యాలయాలు మాకు వద్దు, మాకు కేవలము సమాధులు. థేరవాదం అంటే ఏంటిది? సమాధి కల్చర్. అంటే బౌద్ధ భిక్షులు సమాధులు ఉంటాయి, బౌద్ధ గురువులవి అస్థికలు ఉంటాయి, దాతగర్భ స్తూపాలు ఉంటాయి, మిగతా అందరూ సమాధులు ఉంటాయి. మీరు ఎక్కడన్నా పోండి, బౌద్ధ బావికొండ, తొట్లకొండ, బొజ్జన్నకొండ, చందవరము, అటు పోతే బట్టి బ్రోలు, ఇంకా చాలా పెద్ద పెద్ద విహారాలు ఉంటాయి. వాటన్నిటిలో మనం చూస్తే కొడవలి కావచ్చు, ఇంకా శంకారం అని చెప్పేసి చాలా 45 ఉన్నాయి ఆంధ్రలో. వీటన్నిటిలో ఒక ధాతుగర్భ స్తూపం ఉంటుంది. ఆ ధాతుగర్భం అంటే బుద్ధుడివి అని కాదు, బుద్ధుడు అనే విషయం కాదు. అక్కడ బుద్ధుడు తర్వాత గురువులు, ఇప్పుడు జిల్లా కలెక్టర్లు ఉంటారు, మినిస్టర్లు ఉంటారు. ఆ కాలంలో అట్లా ప్రొఫెసర్లు, వాళ్ళ సమాధులు ఉంటాయి. ఆ కింద ఉన్న ఆ స్థాయిని బట్టి సమాధులు ఉంటాయి. తర్వాత ధ్యాన ఉద్దేశిక పూర్వ స్తూపాలు అంటే ధ్యాన పీఠాలు, ఓటివ్ స్తూపాలు అంటారు, అవి ఉంటాయి. సో మీరు అక్కడికే మనం పరిమితం అయిపోయి ఇదే మాది బౌద్ధం అని మనం అనుకున్నప్పుడు, మరి బౌద్ధ సాహిత్యం మీద బుద్ధుని మీదనే నిర్మించిన నిర్మాణాలు ఇవన్నీ. బౌద్ధ సాహిత్యం కథ ఎక్కడ పుట్టింది? బోధిసత్వ సాహిత్యం. ప్రతి కథలో బోధిసత్వ హీరో ఉంటాడు, బుద్ధుడు హీరో ఉంటాడు. ప్రతి సాహిత్యం చూసుకోండి మీరు, ఎక్కడ గ్రంథాలు కావచ్చు, జాతకథలు కావచ్చు, ఏ సాహిత్యం తీసుకున్నా బుద్ధుడు హీరో ఉంటాడు. దాంట్లో తథాగత బుద్ధుడా ఇంకో బుద్ధుడా పక్కన పెడదాం, బుద్ధ హీరో ఉంటాడు. మిగతావన్నీ కథలన్నీ, సాహిత్యాలన్నీ దాని మీద రాశారు. నిర్మాణం రాసింది ఎవరు? బౌద్ధ రాజులే. పోనీ ఎవరైనా వేరే దేశం రాజులు వచ్చినారు, లేకపోతే వేరే మతస్థులు, ఇప్పుడు సౌరం ముస్లింస్ హిందూ మతాలు గుడి కట్టించారంటే ఓ లెక్క ఉంటుంది, క్రైస్తవులు బుద్ధుని కోసం కట్టించారంటే ఓ లెక్క ఉంటుంది. బౌద్ధ రాజులు బౌద్ధ నిర్మాణం చేసినప్పుడు ఎవరు అయితే అవి అంటే మహాయాన వజ్రయాన రాజులంతా ఎవరు? బౌద్ధ రాజులే.
వాళ్ళు నిర్మించింది ఎవరు? వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ సొంత ఖర్చు పెట్టి రాళ్ళు శిల్పాలు చెక్కించి నిర్మించారు. మరి ఈరోజు మాకు వద్దవి అందామా? వద్దు మాకవి మహాయాన వజ్రయాన కాలం మాకు వద్దంటే మొత్తం విశ్వవిద్యాలయాలు అన్ని వైద్యాలయాలు, ఆరామాలు, తిరుపతి అష్టాదశ శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు, పంచ ఆరామాలు, సంఘ ఆరామాలు, దాదాపు దేశంలో 6 లక్షల నిర్మాణాలు ఉంటే 4 లక్షల నిర్మాణాలు బౌద్ధంలో ఉన్నాయి. ఈ 4 లక్షల నిర్మాణాలు మనం వదిలేసుకుంటారా? నేను అడుగుతున్న సూటి ప్రశ్న. నేను పోస్ట్ పెడితే బౌద్ధ సాహిత్యము, బౌద్ధం ఏం చెప్తుంది? బౌద్ధంలో కేవలము కథలకిచ్చే ప్రయారిటీ కథలకి ఇచ్చారు, సాహిత్యానికి ఇచ్చే ప్రయారిటీ సాహిత్యానికి ఇచ్చారు. బుద్ధుడు తన తల్లిని శూన్యవాదంలోకి వెళ్ళిపోయి స్వర్గానికి వెళ్ళి తల్లిని కలిసి వచ్చినట్టు ఆయన సాహిత్యం రాశారు. బుద్ధుడు చెప్పలే ఈ మాట. బుద్ధుడు స్వర్గానికి వెళ్ళి తన తల్లి మహామాయతో కూర్చొని అన్ని చెప్పి మాట్లాడి వస్తేప్పుడు ఇంద్ర బ్రహ్మ ఇద్దరు గొడుగు పట్టుకొని ఆయనకి స్వాగతం పలుకుతారు. నాగులు, యక్షులు, భిక్షువులు అందరూ ఆయనకి స్వాగత తోరణాలు బట్టి కాంబోడియా దేశంలో పెద్ద శిల్పం ఉంది, 100 అడుగుల హైటు, ఇటు 200 ఎడల్పులో ఉంటుంది హైట్ శిల్పం. ఆ శిల్పం నేను పోస్ట్ పెడితే మన వాళ్ళు మరి ఏం చదువుకున్నారో, ఏం బౌద్ధం పట్ల ఏం అవగాహన ఉందో ఓకే ఒక మాట అనేస్తారు. నువ్వేంది పిచ్చి పిచ్చిగా చెప్తున్నావు, బౌద్ధంలో స్వర్గం లేదు నరకం లేకపోతే బుద్ధుడు నరకానికి పోయింది ఏదని? బుద్ధుడు చెప్పలే, బుద్ధుణ్ణి వీళ్ళు చేసుకున్నారు హీరోలుగా. ఇక్కడ అది చెప్తున్నా మీకు. మహాయాన వజ్రయాన రాజులందరూ బౌద్ధ రాజులే. బుద్ధుని పేరు మీదనే కథలు రాశారు, బుద్ధుని పేరు మీదనే సాహిత్యం రాశారు. బుద్ధుడే హీరో, బుద్ధుని గురించి నిర్మాణాలు నిర్మించారు. శిల్పాలు బుద్ధుని ప్రతిరూపాలైన శిల్పాలు. ఎక్కడ బుద్ధుడు కాకుండా వేరే ఏ పాకిస్తాను లేకుంటే అమెరికా సంబంధించిన పాత్రలు, లేకుంటే ఇండో ఇరానియన్ సంబంధించిన అవెష్ట గ్రంథం సంబంధించిన శిల్పాలు చెక్కలేదు. బుద్ధుడిని వాళ్ళు రూపంగా మార్చుకున్నారు. కథలు చెప్పే క్రమంలో ప్రతి కథలో బుద్ధుణ్ణి, ఇప్పుడు మనం చూస్తే మహాయాన బౌద్ధుల్లో అవలోకేతేశ్వరుడు, బ్రాహ్మణవాదంలోకి శివుడు. అదే ఇప్పుడు బ్రాహ్మణవాదంలో శివుడు అయ్యాడు. అసలు అవలోకేతేశ్వరుడు ఎవరు? బుద్ధుణ్ణి వీళ్ళు ఏం చేశారని చెప్తే కదా, మహాయానంలో అవలోక ఈశ్వరుడు. అవలోకేతేశ్వరుడు అంటే అవలోక అంటే లోకం అంటే రాజ్యాలు, అన్ని రాజ్యాలని సమాంతరంగా చూసేవాడు అవలోక ఈశ్వరుడు అని బుద్ధుణ్ణి ఒక పాత్ర క్రియేట్ చేశారు. వీళ్ళు ఒక అప్డేట్ వెర్షన్ తీసుకొచ్చారు. అయితే వీళ్ళు చెప్పిన నీతి కథలు, సాహిత్యం అంతా బుద్ధుని బేస్ చేసుకొని ఈరోజు కుక్కుట జాతకథ పీఠాపురం గురించి మనం మాట్లాడుకుందాం. కుక్కుట జాతకథ సంబంధించిన నిర్మాణాలు 760 ఉన్నాయి దేశవ్యాప్తంగా. పీఠాపురంలో ఒకటి. ఈరోజు పీఠాపురము, కోనసీమ అంతటా కోళ్ల పందాలు ఎక్కడి నుంచి మనం అంటారు, పల్నాడు నుంచి కోళ్ల పందం వచ్చిందని చెప్తారు. తప్పు. ప్రాచీనమైన చరిత్ర ఉంది పీఠాపురానికి. కుక్కుట జాతకథ ఆధారంగా నిర్మించిన మందిరం అది. కుక్కుట జాతకథలో బుద్ధుడు కోడిపుంజు కథ అది. కుక్కుట జాతకథ ఆటర్. ఆ కోడి పాత్రలో బుద్ధుని బోధిసత్వ పాత్ర అది. కోడిపుంజు మీద అంటే పక్షుల మీద, జంతువుల మీద, పాముల మీద, అంటే జలరాశులు, చరరాస్తులు ఏవైతే అంటే భూమి మీద నడిచేటివి, గాల్లో పోయేటివి, నీళ్ళలో ఉండేటివి అన్నిటిపైన బుద్ధుని అనుసంధానంగా తీసుకుని రాశారు కథలు, సాహిత్యం. కుక్కుట జాతక కథ ఈరోజు పీఠాపురంలో, అది మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, మన ఆంధ్ర కథ. అంటే అంత మాత్రాన బుద్ధుడు కోడేతాడా? బుద్ధుడు నేను కోడేనని చెప్పాడా? నా ఇష్టం, నేను రాసిన సాహిత్యం అది. బుద్ధుడిని నేను అట్లా ఊహించుకున్నా. సాహిత్యం రాశారు, సాహిత్యకారులు రాసి ఆయనని వర్ణన తీసుకొచ్చారు. అందుకే నేను చెప్తున్నా, ఇక్కడ మహాయానంలో, వజ్రయానంలో ఆదిశంకరాచార్యులు కూడా బౌద్ధాన్ని వెర్షన్లు మార్చాడు, శాఖలుగా డివైడ్ చేసి ఎక్కువ పెరిగిపోయిన నిర్మాణాలు. మహిళా శాఖలు సపరేటు, మహిళా త్రిమూర్తులకి మందిరాలు సపరేటు, సూర్య మందిరాలు సపరేటు, శివ మందిరాలు సపరేటు. అంటే శివ అంటే మరి ఎవరు? మహాదేవు. శివ అనే పాత్ర ఎప్పుడు వస్తుంది? వైదికుల తర్వాత వస్తుంది.
సో శివుడి పేరు మీద, శివ పేరు మీద చాలా ఉన్నాయి. శివ బోధిసత్వ శివ రాజు ఉన్నాడు. అలాగే రాష్ట్రకూటుల్లో ఈరోజు మనం చూస్తే కృష్ణ ఎవరు మన కైలాస మందిరం నిర్మించింది కృష్ణరాజు. కృష్ణ పేర్లు ఇవన్నీ బౌద్ధ కాలం నాటి పేర్లే. అసలు బ్రాహ్మణులకు సొంత పేర్లు అంటూ లేవిడా. బ్రాహ్మణులకు సొంత పేరు లేవు, సొంత కథలు లేవు, సొంత నిర్మాణాలు లేవు, సొంత ఆస్తులు లేవు. వీళ్ళకి ఏం లేవు. వాళ్ళు వలస వచ్చిన వాళ్ళు అంతే. ఈ రాజుల దగ్గర ఏదో వాళ్ళకి సపరేట్గా ఆరామ. ఈరోజు సొంత ఊరుడైతే సపరేట్గా ఆయనకి ఎందుకు మాన్యాలు ఇస్తారు? వాళ్ళకి మాన్యాలు ఎందుకు ఇచ్చారు? సపరేట్గా ఊరు అగ్రహారాలు ఎందుకు ఇచ్చారు వాళ్ళకి? అంటే ఇక్కడ ఈ వాళ్ళు సేవ చేస్తారు కాబట్టి, ఆస్థాన కవులు గారు కాబట్టి వాళ్ళకి మర్యాద ఇచ్చి ఇచ్చారు, స్థలాలు ఇచ్చారు, ఊర్లు కేటాయించారు. ఇక్కడ మీరు సపరేట్గా ఉండాలని చెప్పి విలువ కట్టారు వాళ్ళకి. సో ఇక్కడ అందుకే వాళ్ళు పరాయి వాళ్ళని అర్థమవుతుంది. ఇక్కడ మన గ్రామంలో మామూలుగా అందరితో పాటు మనతో పాటు గ్రామం ఉండాలి కదా. గ్రామం కాకుండా సపరేట్గా అగ్రహారం ఎందుకు ఉంటుంది? సో ఇక్కడ మనం ఏంటిదంటే ఇప్పుడు మనం ఆలోచించాల్సిందల్లా ఏంటిది, ఇక్కడ మనకు ఈ కన్ఫ్యూజన్ లోంచే అంబేద్కర్ గారు నవయానం అని తీసుకొచ్చాడు. ఎవరైనా చెప్తారేమో చూస్తున్నా, అంతసేపు చూస్తున్న కామెంట్లో అన్నా వీటన్నింటి కలిపి నవయానం తీసుకొచ్చాడు అంబేద్కర్ గారు అని చెప్పేసి చెప్తారేమో చూస్తున్నా. ఈ కన్ఫ్యూజన్లోని మన నిర్మాణాలు, మన సాహిత్యం మనం వదులుకోవద్దు. అలాగే ఇప్పుడు బుద్ధుని ప్రేమతో చాలా మంది రాజులు ఆయనని చాలా వర్ణన చేశారు. పులితో పోల్చారు, సింహంతో పోల్చారు, ఏనుగుతో పోల్చారు. 30 జాతకథలు ఉన్నాయి ఏనుగు మీద. ఓన్లీ సాహిత్య జాతీయ కథలే. ఇంకా నీకు గ్రంథాల్లో పోతే చాలా ఉన్నాయి. ఏనుగు ఈరోజు మనము గజేంద్ర మోక్షం కథ మనం చెప్తున్నాం. ఆయన పేరేం పేరు? ప్రవచనకారుడు కోటేశ్వరరావు ఏదో పేరు వస్తుంది. చాగంటి కోటేశ్వరరావు చెప్తున్నాడు ఏమని, గజేంద్ర మోక్షం ఉంది అంటే విడమర్చి చెప్తున్నాడు. ఆయన ముసలొచ్చి పట్టుకుంటుంది. ఉండాల కొంచెం ఆలోచన. గజేంద్ర మోక్షం అనేది బౌద్ధ సాహిత్యంలో నాగపాము, గజేంద్ర మోక్షం ఒకటి, ఒక రాజు, వైల్డ్ రాజు ఉంటుంది ఏనుగు. అది మాంసాహారంగా రుచి మరిగి ఉంటుంది ఏనుగు. ఆ జాతకథలు అట్లా ఉంది కథ. అది మాంసాహారం రుచి మరిగి ఎక్కడ పడితే అక్కడ దాడికి దిగుతుంటది. అలాంటి దాడికినప్పుడు ఒక రోజు నాగా పాములు ఫ్యామిలీతో ఉంటే దాని మీద దాడి చేయడానికి వస్తే నీళ్ళ కాడ ఉంటే వచ్చి నాగపాము చుట్టేసుకొని పట్టేసుకొని పట్టు వదలదు. అప్పుడు మొత్తుకుంటుంది, నా తప్పేంది క్షమించు అని చెప్పి అన్నప్పుడు అప్పుడు అవలోకేతేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. వీళ్ళేం చెప్తారు, విష్ణు ప్రత్యక్షమయ్యి ఆ ముసలి పట్టుకున్నందుకు విడిపించారని చెప్తారు. సో ఇక్కడ మనకి ఇవన్నీ ఒక సాహిత్య జాతక నీతి కథలు. సో ఈ విధంగా కథలు మనవే, నిర్మాణాలు మనవే, పాత్రలు మనవే, సొమ్ము మనదే. అవునవును. ఇప్పుడు సార్ అది దాన్ని పానగట్టం అంటారు వీళ్ళు హిందువులు. ధ్యానపీఠం అది. ఈ ధ్యానం పీఠం మీద లింగము ఏంటిది, చైత్య స్తూపం. అంటే ఇట్లా కూర్చున్నట్టు. ఫస్ట్ మనం చూస్తే గంట టైప్ ఉంటుంది. అసలు గంట ఆకారం ఏంటిది, పైన తల, చిన్న తల, ఆకారం అంతా ఇట్లా గంట టైప్ వస్తుంది. కూర్చున్నప్పుడు ఇట్లా మనిషి ఇట్లా సిట్రైట్ వేసుకుని కూర్చున్నప్పుడు సేమ్ బెల్లు గంట సింబల్ లక్కనే చైత్య స్తూపాలు నిర్మించారు ఫస్ట్ లో. ఏంటిది, ధ్యానముద్రలో కూర్చున్న ఒక ముని, దాని ధ్యానముని సింబల్ అవన్నీ చైత్య స్తూపాలు. తర్వాత కాలంలో అష్టభుజ వచ్చాయి, 5 ముఖాలు కూడా వచ్చినాయి శిల్పాలు, పంచశీల పాటించడానికి, ఆ అష్టాంగ మార్గాలు పాటించడానికి. ఈ విధంగా మనము చాలా వచ్చాయి. అయితే ఇక్కడ మనం ఆలోచించాలి ఏంటంటే బౌద్ధము అప్డేట్ అవుతూ వచ్చింది. మనం ఈరోజు బుద్ధుడు చెప్పలేదా, ఇది చెప్పలేదా అనుకుంటా పోతే వైదికులకు, బ్రాహ్మణులకు మీరే కత్తి తీసుకొని మా తల నరకండి ఎప్పుడు ఉంటుంది. మీరు బుద్ధిస్టులకు చెప్తున్నాను. మన నిర్మాణాలు, మన సాహిత్యము, మనము ఆ కాలంలో ఆ రాజులు ప్రజలు అప్డేట్ కావడానికి చాలా మహిమలు, కల్పిత కథలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాం. మనకు రాత్రి కళ వచ్చింటది, పడుకుంటాం. మనం ఎక్కడో ఆకాశంలో విహారం చేసుకుంటూ, ఎక్కడో అస్సలు ప్రాంతం ఉండదు, ఏదో గాల్లో తేలిపోతున్నట్టు, లేకుంటే ఎక్కడెక్కడో అసలు ఒక గాల్లోనే పరిగెడుతున్నట్టు, భూమి మీద నడవకుండానే పరిగెడుతుంటాం. మనం ఏదో మన ఎంట పడుతుంటట్టు, మనం ఇంకొకరినో తరుగుతున్నట్టు. ఇవన్నీ ఊహల్లోకి వచ్చినట్టువే ఆ కాలంలో వర్ణనలోకి తీసుకొచ్చారు. అట్లా ఊహించి కథలు చాలా రాశారు. అట్లా ఆ విధంగా నీతి కథలని ప్రజల్ని మనకు ప్రమోట్ చేశారు.
ఆ తర్వాత కాలంలో దేవీ దేవతలుగా మార్చింది ఎవరు? వైదికులు. అంటే 13వ శతాబ్దానికి వచ్చేసరికి వీళ్ళందరూ నిజంగా జరిగాయి ఇవన్నీ రామాయణం జరిగింది, మహాభారతం జరిగింది, ఇవన్నీ జరిగాయని చెప్తున్నారు. మన వాళ్ళు బౌద్ధంలో అన్ని జాతక కథలు, నీతి కథల కింద తీసుకొచ్చారని. బుద్ధుని ఆరాధన ఉంది, గురువుల ఆరాధన అన్నీ ఉన్నాయి. మరి ఈరోజు మనము వర్ణనలు కూడా చాలా కథలలో స్వర్గం, నరకాలు అన్ని చూపించారు. బ్రహ్మ, ఇంద్ర బుద్ధునికి సేవకులు, విష్ణువు వాహనదారుడు, కాపలదారుడు. బౌద్ధ సాహిత్యంలో ఎక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, మహాదేవ్, శివ ఎన్ని పాత్రలు ఉన్నాయి, అన్ని బౌద్ధ సాహిత్యంలో పుట్టాడు. వీళ్ళ సొంత పాత్రలు ఏవి లేవు, వీళ్ళు ఆ కథలకి తిప్పి రాశారు. అది చెప్తున్నా కదా. ఇప్పుడు వేషాంతర జాతక కథలో బోధిసత్వ వేషాంతర ఆయన నీతికి చాలా నిజాయితీగా దాన ధర్మాలు చేసి లాస్ట్కి పిల్లల్ని దానం చేసుకుంటాడు, పిల్లాన్ని దానం చేసుకుంటాడు. తర్వాత మళ్ళీ రాజప్రజలందరూ మెచ్చి ఆయనని మళ్ళీ పట్టాభిషేకం కూర్చోబెడతారు. అదే కథనే సత్యహరిచంద్రుడు కథ. లాస్ట్కి ఆయన శ్మశాన వాటకు పోయి అందరిని తాకట్టు పెట్టుకుంటాడు. అలాగే గజేంద్ర మోక్షం గురించి చెప్తే ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు ఆయన పెద్ద కథ చెప్పాడు దాని గురించి. అది మరి దాంట్లో నాగుపాము పట్టుకుంటుంది, ఈయన ముసలు పట్టుకుంటుంది. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే కథలని వర్ణన మన కథలకి, మన పురాణాలకి అప్డేట్ అంటే ఆబ్జెక్ట్గా రాశారు. బోధిసత్వ దశరథ జాతక కథ రామాయణంది. రాముడు, సీత, లక్ష్మణుడు అనజల్లులు ఇద్దరు, వాళ్ళ కథ వేరు. ఇక్కడ వీళ్ళేం చేశారు, దాన్ని భార్య భర్తలు చేసి పారేసి దానికి మళ్ళీ కొన్ని కథలు యాడ్ చేసి మొత్తం జైన సాహిత్యాన్ని యాడ్ చేసి వాల్మీకి రామాయణం రాసి పారేశారు. అట్లా అంటే ఇక్కడ మనం చూస్తే మహాభారతం ఎవరిది? బుద్ధుడు చరిత్ర, మౌర్య వంశ చరిత్ర. మౌర్య వంశ చరిత్రలో మొత్తము చాలా యుద్ధాలు జరిగాయి. మహాభారతం మొత్తము బుద్ధుడు అండ్ ఈయన అశోకుడిది. మీరు అది చూస్తే అన్నిటి కలిపి మిక్స్ చేసుకొని కథలు రాసుకున్నారు. సో నేనేమంటా అంటే మన సాహిత్యాన్ని, మన శిల్ప సంపదని, మన ఆరామాలని, మన విద్యాలయాలని, మన ఈ విశ్వవిద్యాలయాలని మనం వదులుకోకుండా మన సంపదని మనం ఇప్పుడు ఇంకొక మనకి ఇంపార్టెంట్ విషయం కూడా చెప్పాలి మీకు. ఇప్పుడు మహాయానంలో, వజ్రయానంలో దేవీ దేవతల కల్చరే ఉందనుకుందాం సపోజ్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 22 దేశాలలో పాటించే బౌద్ధ సిస్టమ్ ఏది? ఎవరైనా చెప్తారా కామెంట్లలో? 22 దేశాలలో బౌద్ధ దేశాలు ఉన్నాయి. ఎక్కడైనా థేరవాద సిస్టమ్ ఏ దేశం చెప్పండి? ఏ దేశం థేరవాదం ఇష్టపడతారు బౌద్ధ భిక్షులు. ఎప్పటికీ బౌద్ధ భిక్షులు ఉంటారు. దేశం మొత్తం పాటించేది కావాల బౌద్ధ భిక్షులు. మన ఎక్కడ పోయినా థేరవాదాన్ని ఇష్టపడతారు బౌద్ధ భిక్షులు. థేరవాదాన్ని ఎందుకు ఇష్టపడతారంటే వాళ్ళు సమాధి, అర్హంత సిస్టమ్ అంతా వాళ్ళది వేరు ఉంటుంది. సాధారణ ప్రజలు ఎవరిని ఇష్టపడతారు? ఏ వాదాన్ని ఇష్టపడతారు? మహాయానాన్ని, వజ్రయానాన్ని. మనం ఈరోజు 22 దేశాల్లో కాంబోడియా మహాయాన కల్చరే, థాయిలాండ్ బోధిసత్వ రామాయణంది, కాంబోడియా బోధిసత్వ విష్ణు, ఇండోనేషియా బోధిసత్వ శివ, మహాదేవ్. ఇండోనేషియాలో ఇస్లాం ఉన్నప్పటికీ కూడా అది అక్కడ శివాలయాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటిది, ఇన్ని దేశాలలో అదే సిస్టమ్ ఉంది. మన దేశంలో కూడా మహాయాన, వజ్రయాన కాలంలో దేశం ఏమైనా గబ్బులేసిపోయిందా? ఎన్ని యూనివర్సిటీలు కట్టించారు, ఎంతమందికి 16 దేశాలకు, విదేశాలకు చదువు చెప్పింది మన భారతదేశం. ఎక్కడ ఏ కాలము? ఏం థేరవాద కాలం అనుకుంటారా? మహాయాన, వజ్రయాన కాలమే. 12వ శతాబ్దం వరకు ఈ దేశంలో చదువు చెప్పింది మన దేశంలో విద్యా వ్యవస్థలు ఉన్నాయి. అర్థం చేసుకోండి. మరి ఎక్కడ మనము లైన్ తప్పినాం అన్న? వజ్రయానం, మహాయానం ఏందన్న అంత తికమక ఉంది. ఇంద్రుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, విష్ణు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, ఏదన్నా ఇది అని చెప్పడానికి. మరి నిజంగా అంత దేవీ దేవతల కల్చర్ ఉన్నప్పుడు ఇన్ని యూనివర్సిటీలు ఎట్లా కట్టించారు వాళ్ళు? ఇంత విద్యా వైద్యాన్ని ఎట్లా అందించారు మన దేశానికి? బాగా ఆలోచించండి. విద్య విహారాలు ఎన్ని నిర్మాణాలు చేశారు. మరి కలివిలైతే అసలు ఈ
విడిపోవాలి కదా, కులాలు గిలాలు ఏం లేవు. అప్పుడు వాళ్ళు ఎంత సిస్టమ్ బుద్ధిని ఎన్ని వర్ణలు చేసుకున్నా బౌద్ధ ఫిలాసఫీ ఒకటే ఉంటుంది. మీరు 22 దేశాలు ఎక్కడ పోయినా 22 దేశాలు ఎక్కడ పోయినా బౌద్ధ సాహిత్యం ఒకటే. పంచశీల, అష్టాంగ మార్గాలు, గురువులను ఆరాధించడం ఇవే ఉంటాయి. నువ్వు వాసుదేవ మందిరం కట్టుకున్నా, విష్ణు మందిరం కట్టుకున్నా, ఇక్కడ పోయి ఓం నమః శివాయ ఓం మంత్రాలు ఉండవు. అంటే భూత్ మదాలు అవి అర్థం కాని మంత్రాలు చదివి ఉండవు. ఎక్కడ పోయినా ఏ దేశమైనా సాహిత్యం ఒకటే ఉంటుంది. ఉచ్చారణ మంత్ర ఉచ్చారణ కాదు, పలకరి దాన్ని పాటలు కావచ్చు, సాహిత్యం కావచ్చు, బౌద్ధ సాహిత్యం ఒకటే ఉంటుంది. సమానత్వం ఉంటుంది. అందుకోసమే బుద్ధుడికి ఎన్ని రూపాలుగా మార్చినా, ఎన్ని మేకప్లు చేసినా, ఎన్ని తలలు పెట్టినా, ఎన్ని చేతులు పెట్టినా, ఆయనని రంగులుగా పూర్తి ఆకాశానికి ఎత్తినా, స్వర్గంలోకి తీసుకుపోయినా సాహిత్యం తప్పలేదు, బౌద్ధం ఫిలాసఫీ తప్పలేదు, సమానత్వమే ఉంది. ఎప్పుడైతే వైదికులు ఆక్రమించుకున్న తర్వాత దేశం 4 వర్ణాలుగా 6500 కులాలుగా విడగొట్టారు. ఇది గుర్తుపెట్టుకోండి. 4 వర్ణాలు 6500 కులాలుగా మనిషిని మనిషిగా గుర్తించకుండా కుక్కల్ని, పందులని ఆరాధిస్తారు, కానీ మనిషిని మాత్రం దగ్గర రానియరు. ఈ సిస్టమ్ వచ్చింది ఎక్కడి నుంచి? వీళ్ళు తీసుకొచ్చారు. మన దేశంలో అప్పటికి వజ్రాయనంలో పాములు పూజిస్తున్నారు, వరహము, నరసింహ, ఎన్ని శిల్పాలు ఉన్నప్పటికి కూడా సమానత్వమే ఉంది. కాబట్టి ఇక్కడ మనము ఓన్లీ ధేరవాదంగా ఫిక్స్ అవుదామంటే, ధేరవాదం అంటే మనం కట్టిన యూనివర్సిటీలు 100 యూనివర్సిటీ 4 లక్షల నిర్మాణాలు, విహారాలన్నీ వదులుకోవాల్సి వస్తుంది ధేరవాదం సిస్టమ్ లేకపోతే. అలాగే 22 బౌద్ధ దేశాలు కూడా ధేరవాదంలో లేవు. బౌద్ధ భిక్షులు మాత్రమే ఉంటారు ధేరవాదం అంటే. ప్రజలు బుద్ధుణ్ణి ఒక్కొక్క రకంగా ఊహించుకొని వాళ్ళు ఆరాధన చేసుకుంటున్నారు. కాబట్టి మనము ఆలోచించాల్సింది ఎటువైపు ఆలోచించాలా అనేది మనము ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అందుకే అంబేద్కర్ గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన ఏం చెప్పాడు? నేను హిందూ దేవీ దేవతలను పూజించను, ఆయన బౌద్ధ దేవీ దేవతలను పూజించను అని చెప్పలే. క్రియేట్ చేయబడ్డ, కాపీ పేస్ట్ చేయబడ్డ దేవీ దేవతలను నేను పూజించను. నేను శివుణ్ణి పూజించను, వినాయకుడిని పూజించను, బ్రహ్మను పూజించను అని చెప్పాడు. అంటే మొత్తం టోటల్గా ఏంది? హిందూ దేవీ దేవతలు అంటే పర్షియన్, ఇండో ఇరానియన్ జాతి క్రియేట్ చేసిన పాత్రలని మేము పూజించను అని చెప్పాడు. ఇది క్లారిటీ. ఆయన 22 సూక్తులు చూస్తే, 22 ప్రమాణాలు చూస్తే అవే ఉంటాయి. నేను బౌద్ధాన్ని కట్టుబడి ఉంటాను, బౌద్ధాన్ని అనుసరిస్తాను అని చెప్పాడు. ఎక్కడైనా కూడా ఆయన బౌద్ధంలో ఉన్న వాసుదేవుడు, బౌద్ధంలో ఉన్న పాత్రని పూజించవద్దని నేను ఎక్కడ చెప్పలేదు. ఆయన ఇంకా ఏం చెప్పాడంటే, నవయానంలో ఒక ప్రెస్ మీట్ జరిగింది. ఆయన దీక్ష తీసుకున్న రోజు ముందు రోజు ఇదే ప్రశ్న అడిగారు. అయ్యా, బౌద్ధము ధేరవాదం అంటూ ఒకయవాదము, మహాయానం అంటూ వజ్రాయనం అంటూ ఇన్ని శాఖలుగా విడిపోయింది కదా, మరి ఈరోజు కొత్తగా నువ్వేం చేస్తావు? మీరు ఎటువైపు మొగ్గు చూపుతారని అప్పుడే అడిగారు ఆయనకి, అంబేద్కర్కి. ఆయన ఏం చెప్పాడంటే, ఈ యానాలన్నీ కాదు, కొత్తగా నవయానం అని చెప్పాడు. ఇవన్నీ కాదు నవయానం, మాకు బుద్ధుడు కావాలి, బౌద్ధ సాహిత్యం కావాలి, బౌద్ధులు కష్టపడ్డ ప్రతి చెమట చుక్క, అంటే చెమట వచ్చి కష్టపడిన ప్రతి కష్టము, ప్రతి సంపద మాదే కావాలని చెప్పాడు. కాబట్టి మేము నవయానంతో మేము ప్రజల్లోకి వెళ్ళిపోతాం. అంటే ఎలా వెళ్తావు? ఏ విధంగా వెళ్తావు? నువ్వు ధేరవాదం వస్తుంది, మహాయానం వస్తుంది, వజ్రాయనం వస్తుంది, అంటే అన్ని యానాలన్నీ కలిపి ఆ నవయానం కిందకే తీసుకొస్తాం. నీవు బౌద్ధ భిక్షులు పాటించేది బౌద్ధ భిక్షులు పాటిస్తుంటారు. ప్రజలకి ఏది ఇష్టమైతే బౌద్ధుని ఎట్లా చూసుకుంటే అట్లా చూసుకుంటారు. బుద్ధుణ్ణి ఏ రూపంలో చూసుకున్నా వాళ్ళ ఇష్టం అది. అలాగే క్రైస్తవులని, ముస్లింలని, హిందువులని ఎట్లా కన్వర్ట్ చేస్తావు అన్న మాట కనుక వచ్చింది. అంబేద్కర్ ఏం చెప్పాడంటే, నువ్వు
కృష్ణుడు పూజిస్తున్నావు. ఇక్కడ వాసుదేవుడుగా ఉన్నాడు. బౌద్ధంలో వాసుదేవుడు, నువ్వు పూజించేది కృష్ణుడు. కృష్ణుడు వందల మంది గోపికలు స్నానాలు చేస్తుంటే పోయి బట్టలు తీసుకొస్తాడు. ఒక రాజు, ఒక నీతివంతుడు, ఒక దైవ సంభూతుడు స్త్రీలు స్నానాలు చేస్తుంటే దిగంబరులుగా వాళ్ళు ఒక స్త్రీ తత్వాన్ని దాచుకొని స్నానాలు చేస్తుంటారు. వాళ్ళ బట్టలు తీసుకొని వాళ్ళ అర్ధనగ్నాన్ని వాళ్ళని చూడడము ఒక దైవత్వానికి కరెక్ట్ సింబలా? అదే వాసుదేవుడు ఏం చేశాడు? బౌద్ధ సాహిత్యంలో మీరు చదవండి, వాసుదేవుడి నుంచే కృష్ణుడి పాత్ర పుట్టింది. ఘటపండిత జాతకథ నుంచే మహాభాగవతం పుట్టింది. ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. నువ్వు రాముడిని నువ్వు కొలుస్తున్నావు. బోధిసత్వ రాముడు తండ్రికి ఇచ్చిన మాట కోసం 12 సంవత్సరాలు హిమాలయాలకు వెళ్ళొచ్చాడు. మధ్యన తండ్రి చనిపోయిన తర్వాత భరతుడు వచ్చి, భరతుడు బోధిసత్వ, మళ్ళీ చెప్పి బౌద్ధ జాతకథ చెప్తున్నా. భరతుడు వచ్చి, అన్నా నాన్న చనిపోయినాడు, వాస్తవానికైతే మా అమ్మ కుటిల ప్రయత్నం చేసింది నాకు ఇవ్వాలా రాజ్యం అని, నాకు వద్దన్నా, నువ్వు ఉన్నాగా నేను రాజ్యం పరిపాలించాను, నువ్వు రాన్నా అంటాడు. అంటే నేను తండ్రికి మాట ఇచ్చాను 12 ఏళ్లకు, ఇంకా 3 ఏళ్ళు ఉంటే అయిపోతుంది, ఈ లోపల నువ్వు పరిపాలన చేసుకుని వస్తా అని చెప్తాడు. అంటే అప్పుడు భరతుడు, అన్నా నీ చెప్పులు అన్నా, నీ పాదరక్షలు నేను తీసుకొని పోయి నేను అని ఆయన పాదరక్షలు తీసుకొని, బోధిసత్వ పాదరక్షలు బుద్ధుడి పాదాల కిందకే వస్తాయి. బోధిసత్వ పాత్ర ఏంటిది? బుద్ధుడు పాత్ర అది. ఈ రోజు మనం పాదరక్షలు అక్కడక్కడ కనపడుతున్నాయి కొన్ని చోట్ల. అంటే ఈ సింబల్స్ కూడా దశరథ జాతకథ ఆధారం కూడా మనకి పాదాల ముద్రను జరుగుతుంది. అక్కడ పాదాలు ముద్రించి ఆయన రాజ్యం పరిపాలిస్తూ ఆ సాహిత్యం రాశారు. తర్వాత నీతిగా అన్నా చెల్లెలు అందరు కలిసి రాజ్యాన్ని పరిపాలిస్తారు. బౌద్ధ సాహిత్యంలో 16,000 సంవత్సరాలు పరిపాలించినట్టు సాహిత్యం రాశారు. నువ్వు ఇదే వాల్మీకి రామాయణంలో ఏం చెప్తుంది? సేమ్ తల్లులు కుట్రలు పండుతారు. కుట్ర పంటే అడవులోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ కుట్ర పని అడవులోకి పంపిస్తుంది. అడవిలో పంపించిన తర్వాత మొత్తానికి మళ్ళీ తిరిగి వస్తారు. తిరిగి వచ్చిన తర్వాత ఇదంతా అంటే రావణాసుడు ఎత్తుకొని పోవడము అంతా అనుమానమే. అంటే ఆడపోయినాక ఎవరో సాకరతను ఒక మాట మాట్లాడితే ఆయన మాట కోసం మళ్ళీ ఆయన అడవిలో వదిలిపెట్టి రావడం, అడవిలో వదిలి మళ్ళీ అగ్ని పరిశీలన చేయించడం. లాస్ట్కి రామాయణం అంతా ఏముంది నీతి కథ? ఈయన పెట్టిన టార్చర్ తట్టుకోలేక లాస్ట్కి భార్య కాపురానికి రాదు. వాళ్ళ అమ్మ పంపేది భూదేవి ఏమంటది, నేను పంపాను నా కూతుర్ని, నేను తీసుకుపోతున్నా అని చెప్పి తీసుకుపోతుంది. ఆయన తీసుకుపోయి భూమిలో తీసుకుపోతుంది సీత. మీరు కావాలంటే చూడండి కథ. ఆమె రాదు కాపురానికి, తీసుకుపో తల్లి, నీవు ఏం రా బాబు ఇంత అనుమానం ఉంటే ఎట్లా నా కూతుర్ని అని చెప్పేసి ఆమె తీసుకెళ్తా. లాస్ట్కి ఏం చేయాలో అర్థం కాక ఆయన సరైన నదిలో దుంగి చచ్చిపోయాడని చెప్పేసి కథ చెప్తుంది. కానీ ఇక్కడ అంటే మనం ఏంది అంటే హీన పరిస్థితుల్లో ఒక సాహిత్యాన్ని ఒక మతాన్ని కించపరిచేది. అంటే ఇక్కడ వివరణ చెప్పాల్సిన, అంటే ఏ సాహిత్యం గొప్పది? బోధిసత్వ రామాయణం గొప్పదా, దశరథ జాతకథ గొప్పదా, వాల్మీకి రామాయణం గొప్పదా అనేది మనం వివరించాలి అని అంబేద్కర్ గారు ఈ సాహిత్యాల గురించి మాట్లాడుతూ ఆయన రాముడు కృష్ణుడు రహస్యాల పుస్తకం రాశాడు. అంబేద్కర్ గారు అంటే వాళ్ళ సాహిత్యంలో ఎట్లా రాశారు ఆయన గురించి అని చెప్పేసి, రాముడు గురించి కృష్ణుడి గురించి. ఇంత వల్గర్గా ఇంత స్త్రీల పట్ల అనుమానంతో స్త్రీని వంటిటికే పరిమితం చేసి, స్త్రీని ఒక బానిసగా చేసి, స్త్రీని మీద అనుమానం పెట్టి, స్త్రీని అంగాంగంగా ప్రదక్షిణలు చూసి చేసిన రాజులు ఎట్లయితారు, దేవుళ్ళు ఎట్లయితారు అని చెప్పేసి వర్ణించాడు అంబేద్కర్. ఇది హిందువులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. నీతి ఎటువైపు ఉంది ఆలోచించండి అని చెప్పాల్సిన అవసరం ఉంది అనేది అంబేద్కర్ గారు ప్రెస్ మీట్లో చెప్పిన మాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ముస్లింలని ఎట్లా తీసుకొస్తాం, ముస్లింలోకి మనం ఏం చెప్పాలి అనేది ఆయన అంటే ఏది నవయానం గురించి, నవయానం కంటెంట్ ఆయన చెప్పింది ఇదే. ముస్లింస్ 5 పూటలు నమాజ్ చేస్తారు. అసలు నమాజ్ అనే సిస్టమే ధ్యానం. బౌద్ధం నుంచి ధ్యానం నుంచి ఇవన్నీ పుట్టాయి. ఇస్లాంకి అంత కలిస్తే 1500-1600 చరిత్ర లేదు ఇస్లాంకి. అంతకుముందు పాతది ఏం తెలియదు, కానీ ఇస్లాంకు పుట్టింది మాత్రము 7వ శతాబ్దం 6వ శతాబ్దంలో. అయితే ఇక్కడ నువ్వు 5 పూటలు నమాజ్ చేసుకుంటే నువ్వు నిజంగా బౌద్ధ ధ్యానం చేసుకో. 108 జపమాల బౌద్ధం నుంచి వచ్చింది. నువ్వు బౌద్ధునివి 108 రూపాలు ఉంటాయి.
నీవు ఒకవేళ నేను ఒక ఇస్లాంని ముసల్మాన్ని నేను బౌద్ధంలో చేరితే నా పాత ఆలోచన అలవాటు నాకు నేను పోలేను కదా, మర్చిపోలేను కదా అనుకుంటే నువ్వు 5 పూటల ధ్యానం చేసుకో, నువ్వు నమాజు బదులు ధ్యానం చేసుకో. నువ్వు ప్రతిరోజు మసీదుకి పోతావా, హారమము బుద్ధ విహార్కి వెళ్ళు, రెండు ఒకటే. బుద్ధ విహారు స్తూపాలు అట్లే ఉంటాయి, మసీదుల స్తూపాలు అట్లే ఉంటాయి, సేమ్ అట్లే ఉంటాయి, రెండు ఒకటే, జస్ట్ ఫిలాసఫీ చేంజ్ అని ఇస్లాం వాళ్ళకి చెప్పాడు. అట్లా మార్చాలి ఒకవేళ చెప్పాల్సి వస్తే ఈ విధంగా. క్రైస్తవులు ఖచ్చితంగా తను పరిశుద్ధాత్మని కావాలా, అప్పటి వరకు నేను తాగబోతుని, వ్యసనపరుణ్ణి, స్త్రీలోలుణ్ణి, నేను దొంగని, మర్డరిస్ట్ని, నేను పవిత్ర పరిశుద్ధాత్మను కావాలా అని చెప్పేసి శుద్ధ జలంలో, పవిత్ర జలంలో ముంచి తేలుపుతారు కదా. మరి మాకు అలాంటిది బౌద్ధంలో ఎలా ఉంటే అంబేద్కర్ ఏం చెప్పాడు, ప్రతి విహార దగ్గర ఒక తొట్టి కట్టండి అని చెప్పాడు ఆయన. తొట్టి కట్టండి, నీళ్ళ తొట్టి కట్టండి, కొట్టి అక్కడ ఆయనని బౌద్ధ ప్రవచనాలతో, బౌద్ధ సూక్తులతో ఆయనని ముంచి తేల్పండి. ప్రతి ఆదివారం నాడు ఆయన చర్చికి పోతాడు, విహార రమ్మని చెప్పండి. బైబుల్ చేత పట్టుకుంటాడు, బౌద్ధ గ్రంథం పట్టుకోమని చెప్పండి. అయిపోయింది. ఈ రెవల్యూషన్ తట్టుకోలేకనే ఆయన చంపేసింది అంబేద్కర్ని. ఆయన బతికి ఉంటే అంబేద్కర్ ఇంకో 2 ఏళ్ళు బతికి ఉంటే ఈరోజు మేము ఇంత పోరాటం చేయాల్సిన అవసరం లేదు, ఇంత ఉండేది కాదు. మాకు నడక నల్లేరు మీద ఉంటారు, అట్లా సాఫ్గా వెళ్ళిపోయేది. ఆయన అది చెప్పి 5 లక్షల మంది అనాథరైజ్డ్గా 8 లక్షల మంది అంత జనంతో ఆయన బౌద్ధ దీక్ష తీసుకొని నాగపూర్లో మళ్ళీ నెక్స్ట్ ప్రకటన ఏం చేశాడు, బాంబు పేల్చాడు ఆయన అంబేద్కర్. ఏమని పేల్చాడు, నేను నేపాల్ వెళ్ళాడు. వెళ్ళి డిసెంబర్ 16వ తారీఖున నేను నేపాల్ అడుగు పెడుతున్నా, 10 లక్షల మందితో దమ్మ దీక్ష ఇప్పిస్తున్నా, అలాగే నేను ఇక్కడే ఉంటా, నేపాల్ దేశాన్ని బౌద్ధ దేశంగా మార్చిన తర్వాతనే ఇండియాకి వెళ్ళిపోతా అని చెప్పాడు. అలాగే ఈ లుంబిని, బుద్ధుని జన్మస్థానము, మహామాయ, ఈ కపిలవస్తు రాజ్యం అంతా జస్ట్ ఉత్తరప్రదేశ్ మన గోరఖ్పూర్ ఆనుకొని ఉంటుంది. గోరఖ్పూర్కి దానికి అంత కలిసి 150 కిలోమీటర్ ఉంటుంది అంతే. అంటే దానికి కావాల్సి సపరేట్ దేశం చేశారు. అసలు నేపాల్ ఎక్కడ మొదలవుతుంది, కాఠ్మండు పోయేంతవరకు నేపాల్ ఎదురు కాదు, దాదాపు 200 కిలోమీటర్లు పోయిన తర్వాత కాఠ్మండు వస్తుంది. అప్పటి వరకు ఇక్కడ సాఫ్ భూమే ఉంటుంది. గోరఖ్పూర్ ఆనుకొని లుంబిని, ఇవన్నీ ఉండేటివి అన్ని ఆడ బుద్ధుని ప్రాంతం అంతా. అంటే కావాల్సి బుద్ధుని వేరు చేయడానికి దాన్ని తర్వాత స్వతంత్రం వచ్చినాకనే దాన్ని వేరే దేశంగా మార్చేశారు. ఆయన చెప్పాడు, దీన్ని హిందూ దేశంగా మార్చి భారత్లో విలీనం చేస్తా అని చెప్పాడు. ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాలే, ఒక్కసారిగా లక్షల మంది మారుతున్నారు, ఇదేమో ఎప్పుడే అవుతుంది. మొత్తానికి అంబేద్కర్ రాజ్యాంగం రాసి మాకు నడ్డిరిచాడు, అందరికి విద్యా హక్కు కల్పించాడు, ఇంకా ప్రతి ఒక్కడు పలక బలపం పట్టుకొని పాఠశాలకు పోతున్నారు. ఒకప్పుడు పాఠశాలకు పోవాలంటే భయము, పోనిచ్చేవాళ్ళు కాదు. మరి ఇప్పుడు అందరికీ హక్కు కల్పించాడు. ఇప్పుడు అందరినీ మళ్ళా బౌద్ధంలోకి మారిస్తే ఇంకా మాకేం లేదు, కథలు వాళ్ళవే, సాహిత్యం వాళ్ళదే, నిర్మాణాలు వాళ్ళవే, అంత మొత్తం వాళ్ళదే. మేము ఎంతసేపు నేడు కేవలము వీడికి సేవకులుగా వచ్చాము, వీలైతే ఆస్థాన కవులుగా వచ్చాము. మళ్ళీ మేము మా దేశం వెళ్ళిపోవాలంటే అక్కడ మొత్తం ఇస్లాంగా మారిపోయింది, అక్కడ ఏం లేదు మాకు, మళ్ళీ మేము ఎక్కడ బతకాలా. కాబట్టి బలంగా ప్రణాళిక చేసుకొని ఇవన్నీ ఆర్ఎస్ఎస్ సంస్థలు, తర్వాత అన్ని సెక్టార్లో ఇప్పుడు ప్రతి ఆర్గనైజేషన్లో ఆర్ఎస్ఎస్ ఉంది. ప్రతి దాంట్లో విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, కార్మిక సంఘాలలో, అన్ని సంఘాలలో, ఇప్పుడు గ్రామాలలో దళిత సంఘాలలో కూడా ఎంటర్ అయిపోయారు. ఆ విధంగా అంబేద్కర్ గారిని చంపారు అనేది నేను చెప్పడం కాదు, కోర్టులో కేసులు నడుస్తున్నాయి, బాంబ్ సంస్థ పోరాడుతూనే ఉంది ఇప్పుడు. సో ఇలా ఆయన మహాయానాన్ని, వజ్రయానాన్ని, ధీరవాదాన్ని కలుపుకొని నవయానంగా తీసుకొచ్చాడు. నవయానం ఉద్దేశం ఏంటిది, హిందూ దేవీ దేవతలను పక్కన పెట్టండి,
హిందూ దేవీ దేవతల విధానం పక్క పెట్టండి, బౌద్ధ కల్చర్ని ఫాలోఅప్ చేయండి, బుద్ధుని ఆలోచనలు ఫాలోఅప్ చేయండి. అలాగే మన సంపదలు మేము ఎగ్జాంపుల్ చెప్పాలంటే పాండురంగ టెంపుల్ కోసం బుద్ధుడు చాలా పోరాటం చేశాడు. తర్వాత అది కాలారాం టెంపుల్ కోసం తనులు తిన్నాడు ఏకంగా. చాలా మంది ఆలోచించాలి ఇది. బుద్ధుడు అంబేద్కర్ కేవలము రాజ్యాంగ రచనలోనే ఇక ముగిపోయాడు అని చెప్పేసి చాలా సామాజిక ఉద్యమాలకు పోరాటాలు చేశాడు. కాలారాం టెంపుల్లో రథాన్ని ఎక్కడానికి అందరికి హక్కు కావాలని చెప్పి పోరాటం చేశాడు. దళితులని 100 మంది తీసుకెళ్లాడు కాలారాం. ఇక్కడ మన ఔరంగాబాద్లో వస్తుంది అనుకుంటా కాలారాం టెంపుల్, మహారాష్ట్రలో. అక్కడ చాలా మంది దళితులు తీసుకొస్తే బ్రాహ్మణ సమాజం అసలు ఒప్పుకోలేదు. దళితులు వస్తే మేము ఒప్పుకోమని చెప్పారు. ఎందుకు ఒప్పుకోమని చెప్పేసి బ్రిటిష్ అధికారులు అందరూ కలిసి మధ్య రాజీ ప్రయత్నం లేదు అంటే ఫస్ట్ బ్రాహ్మణ సమాజము శూద్ర కులాలు గుంజుకొస్తే అంటరాని కులాలు వచ్చేసి తర్వాత పట్టుకోండి అని చెప్పారు. వాళ్ళు వచ్చి తాళ్ళు పట్టుకొని రథాన్ని గుంజ లోపలనే రాళ్ళ దాడులు చేసి పెద్ద ఎత్తున దాడి చేసి అందులో అంబేద్కర్ గాయపడి తలకు దెబ్బ తగిలించుకొని కూడా ఆసుపత్రి పాలయ్యాడు. అంటే ఆయన కాలారాం టెంపుల్ కోసం ఎందుకు పోతాడు? పాండురంగ టెంపుల్ వాళ్ళ భార్య పాపం బతుకున్నప్పుడల్లా అడిగేదంట, అయ్యా పాండురంగ అంటే బుద్ధుడైన మన బుద్ధుడు అడిగి పోదాంలే అని చెప్పాడంట. కానీ ఆయన చాలా రాసుకున్నాడు బాధపడి. నా భార్య చాలాసార్లు అడిగింది పాండురంగ టెంపుల్ తీసుకోమని చెప్తే తీసుకోలేకపోయాను, ఆమె కోరిక నెరవేర్చలేకపోయానని చెప్పి ఏడ్చాడు అంబేద్కర్. అంటే మరి అంబేద్కర్ ఎట్లా ఏ విధంగా ఆలోచన ఎట్లా ఉంటుంది ఆయన ఆలోచన ధైర్యవాదానివే కాదు, ఆయన చెప్పింది మన సంపద, మన చరిత్ర, మన సాహిత్యం, మన నిర్మాణాలు, మన బౌద్ధం కోసం రాసినవన్నీ బౌద్ధ నిర్మాణాలు. ఇవన్నీ అవి నీతి కథలు. తర్వాత వీళ్ళని ఆ నీతి కథలే జరిగినాయని చెప్తున్నా కదా. ఇప్పుడు మనము బోధిసత్వ రామాయణం ఏం చెప్తాము? అదొక జాతక కథ అని చెప్తాం. దశరథునికి లక్ష్మణుడు, సీత అండ్ రాముడు, తర్వాత 2వ భార్యకు భరతుడు పుట్టింటాడు. వాళ్ళ నీతి కథ అది. అది జరిగిందని ఎక్కడ చెప్పదే? బౌద్ధం ఎక్కడ చెప్పదు. వాసుదేవుడి కథ నీతి కథని చెప్తుంది. వీళ్ళేం చెప్తారు? మధుర వాసుదేవుడికి సంబంధించిన నిర్మాణం. వాళ్ళేం చెప్తారు? అక్కడ జైల్లో వేసి బంధించారు అని. ఎవరు ఆమె పేరు? దేవకి. ఇక్కడ దేవగర్భ బౌద్ధంలో. అంటే నిజంగానే శ్రీకృష్ణుడు జైల్లో పుట్టాడు, చెరసాలలో పుట్టాడు. కథలను నమ్మించే ప్రయత్నం చేశారు. కథలు జరిగాయని చెప్తున్నారు. రామాయణం జరగలేదు, మహాభారతం జరగలేదు, ఎక్కడ యుద్ధాలు చేసినట్టు ఆనవాళ్ళు లేవు, ఎక్కడ లేవు. బౌద్ధములో జరిగిన చరిత్ర ఆనవాళ్ళు ఉన్నాయి, శాసనాలు ఉన్నాయి, నిర్మాణాలు ఉన్నాయి, శిల్పాలు ఉన్నాయి, సాహిత్యం ఉంది. చరిత్ర ఎట్లవుతుంది? సాహిత్యము ఎప్పుడైతే ఈ కథ చదివామో ఆ కథ బయట కనపడుతుందో లేదో చూస్తారు. చరిత్ర అంటే అదే. నేను ఒక కథ చదివా, ఆ కథకు సంబంధించిన నిర్మాణం ఉంది, ఓకే. అందులో శిల్పం ఉందా? ఉంది. అయితే ఆయన దాని గురించి శాసనం ఉందా అంటే ఉంది. హిందూ పురాణాలకి ఎక్కడ శిల్పాలు లేవు, ఎక్కడ శాసనాలు లేవు, ఎక్కడ నిర్మాణాలు లేవు. ఉంటే చూపించమని వాళ్ళ కాళ్ళకు మొక్కుతా నేను. లేవు. వాళ్ళు చెప్పే కథకి బయట బోర్డు, పురాణ బోర్డు ఒకటి ఉంటుంది, లోపల ఒక శిల్పం ఉంటుంది. ఆ శిల్పాలు ఎవరివో ఏంటివో అసలు. ఆయన నువ్వుగా కూర్చుంటే ఆయన శివుడు అంటారు, పార్వతి అంటారు, విష్ణువు అంటారు, ఏ పేర్లు వాళ్ళే పెట్టేస్తారు. అసలు ఆ మందిరంలో శాసనాలే వేరు ఉంటాయి. వీళ్ళు మాత్రం బయట ఒక పురాణం రాసింటారు. కాబట్టి అవకాశం వచ్చింది, సడన్లీ వాళ్ళకి వేరే దారి లేదు. ఇండో ఇరానియన్లకు కుషాన్ చక్రవర్తుల నుంచి మెల్లిగా వాళ్ళు ఏవో మౌఖికంగా చెప్పుకుంటూ వచ్చారంటే ఏమనుకున్నారు? ఎక్కడో లక్షల సంవత్సరాల నుంచి కాదు, కుషాన్ చక్రవర్తుల కాలంలో వీళ్ళు సొంతంగా లిపి తయారు చేసుకుని అన్ని సాహిత్యాలు. ఇప్పుడు ఆచార్య నాగార్జునుడు మన దేశం వాడు కాదు, కానీ ఆయన పాలిపాకుతు గ్రంథాల్లో రాశాడు. అంటే మన భాషలే మనవన్నీ రిపులు వాడుకొచ్చారు. వాళ్ళు సొంతంగా ఎప్పుడు తయారు చేస్తున్నారు? ఈ దేశంలో ఇవన్నీ మనం చేసే దొంగతనం బయటపడితే ఎట్లబ్బా ఎప్పటికైనా తలకాయ నొప్పి అని చెప్పేసి విద్యా వ్యవస్థను చంపిపడేశారు. అన్ని యూనివర్సిటీలు మొత్తం ధ్వంసం చేసి పారేశారు, చదువు లేకుండా చేసి పారేశారు. అప్పుడు సొంత లిపి రాసుకున్నారు. అంటే అర్థం కాకూడదు వీళ్ళకి. మనం ఏమి అందుకే సంస్కృతం ఎవరికి రాదు, సంస్కృతం వాళ్ళకే వచ్చు. అందుకే వాళ్ళు ఏం చేశారంటే సొంత భాష రాసుకొని, సొంతంగా లిపి రాసుకొని, వాళ్ళు దాంట్లోనే ఏం ఆడుతున్నాడు వాడు తిరుగుతున్నాడు అన్ని. ఇప్పుడు మనము మన
ఆయన చాలా చెప్పాడు. ఎవరైనా పేరేం పేరు గుర్తురాదు. సుప్రభాతం గురించి బూతులే ఉంటాయని చెప్పుకోవచ్చు. మనకెందుకు అంటే నేను దేవుని కించపరుస్తలేను. దాంట్లో అర్థాలు వేరే ఉంటాయి, అవి అర్థం కావు, సామాన్య మానవునికి అర్థం కావు. వాళ్ళు ఏదో రాసుకున్నారు, వాళ్ళు చెప్పింది అవి చదువుతుంటే అవి బాగా మనకి వినసొంపుగా ఉంటాయి అనుకుంటా, కానీ దాంట్లో ఏం అర్థాలు ఉంటాయో తెలియదు. ఆ తెలుగులో అర్థం చెప్తే తెలుస్తుంది. కాబట్టి చాలా వర్ణాలు చేసుకున్నారు. అవన్నీ మన జాతక కథల మీద నిర్మాణాల మీద చేసుకున్నారు. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు మనం చేయాల్సింది ఒక్కటే క్లారిటీ. బుద్ధిస్టులందరూ ఒకటే ఆలోచించాలనే నా నిర్ణయము, నా ఆలోచన. మీరు ఒకవేళ ఏదైనా చెప్తారంటే చెప్పండి, దాని గురించి నేను కామెంట్లు బట్టి మళ్ళీ ఇంకో లైవ్ తీసుకొస్తా. ఈ దేశంలో స్థానిక గ్రామ దేవతలు, అమ్మ తల్లులు, ప్రకృతి ఆరాధకులు ఈ దీంట్లో నుంచి ఒక క్రూరమైన ఒక వైల్డ్నెస్, అంటే ప్రతి దానికి దగ్గుతే తుమ్మితే నరబలులు జంతు బలులు చేస్తుంటే బౌద్ధం దాన్ని వ్యతిరేకించింది. అంటే అందులోంచి పుట్టిందే బౌద్ధం. సపరేట్గా వేరే దేశం నుంచి ఊడిపడలేదు, లేకుంటే అది ఆకాశం నుంచి ఊడిపడలేదు. ఆ యొక్క స్థానిక నాగులు, యక్షులు, కాళికులు 30 రాజవంశాలలో తెగలలో పుట్టుకొచ్చిందే జ్ఞానవంతులు. ఈ జ్ఞానవంతులు ఏం చేశారంటే, మనం ఇట్లా చంపుకుంటూ పోతే చేసుకుంటూ పోతే కరెక్ట్ కాదని చెప్పేసి ఎక్కడ సింధువు నాగరికత, ద్రావిడ నాగరికత కలిసిన తర్వాత గణతంత్ర రాజ్యాలు ఏర్పరచుకునే క్రమంలో పుట్టిందే బౌద్ధం. ఈ బౌద్ధం అంటే ఏంటిది? దాని ఫిలాసఫీ ఏంటిది? బుద్ధి, జ్ఞానం. నీకు బుద్ధి ఉందా లేదా అంటాం ఎవరన్నా అంటే బుద్ధి అంటే జ్ఞానం. జ్ఞానం అనే మార్గం అది. అప్పుడు పుట్టింది జ్ఞాన మార్గం. దాని సింబాలిక్, దాని యొక్క అజెండా ఏంటిది? విద్య, వైద్యం, ఆహారం. 3. మనిషికి కావాల్సింది ఏంది? విద్య, వైద్యం, ఆహారమే. ఎప్పుడు కూడా ఈ దేశంలో ఎప్పుడైనా ఇది ఇచ్చినవాడే మనగాడు. ఉచిత పథకాలు ఎన్ని ఇచ్చిన లాభం లేదు. ఎప్పుడు ప్రాచీనమైన సిస్టమ్ రండి ఇది బౌద్ధం. విద్య, వైద్యం, ఆహారం, ఈ 3 మీదనే బేస్ అయ్యి వచ్చింది బౌద్ధం. అందుకే సక్సెస్ అయింది అది. ప్రతి చోట జ్ఞానాన్ని నేర్పారు, వైద్యం అందించారు. పాములు కరుస్తుంటే డెలివరీలు కాక ఎన్నో రుగ్మతలకు, ఎన్నో జబ్బులకు బౌద్ధం ట్రీట్మెంట్ చేసుకుంటూ వచ్చింది. దాన్ని ఒక వాలంటరీ వ్యవస్థగా అది పనిచేసుకుంటూ వచ్చింది. ఆ విధంగానే ఈ యొక్క స్థానిక విశ్వాసాలు బౌద్ధానికి ఎందుకు అడిక్ట్ అయ్యాయంటే, నాగులు, యక్షులు, కాళింగులు. ఈరోజు నాగపాము సుట్టల మీద బుద్ధుడు కూర్చొని ఉంటాడు, నాగపాము పడగ కింద బుద్ధుడు కూర్చొని ఉంటాడు. అంటే నాగులందరూ ఆయనకి సేవకులు అయిపోయారు. అంటే ఆయన కాదు, బౌద్ధానికి. బుద్ధుడు ఒక్కడు కాదు, బౌద్ధ గురువులకు సేవకులు అయిపోయారు, బౌద్ధానికి కాపలాదారులయ్యారు. ఈరోజు మన మందిరాల్లో చూస్తే బుద్ధుని ఒక్కడివే ఉండవు. నాగులు ఉంటారు, యక్షులు ఉంటారు, కాళింగులు ఉంటారు, దావిళ్ళు ఉంటారు, గోన్లు, ఎన్ని 30 జాతులు ఉంటారు. పేర్లన్నీ చదివితే చాలా టైం పడుతుంది. 30 జాతులకు సంబంధించిన తెగలంతా శిల్పాలు ఉంటాయి. ఒక్క బుద్ధ విగ్రహమే ఉండదు. ఇన్ని కలిపి అలా వస్తున్న క్రమంలో ప్రజలని ఎంత చెప్పినా వినకుంటే వాళ్ళకి కథలు చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఎంత చెప్పినా కూడా కుసబెట్టి వాళ్ళకి చెప్పితే వినలే. లాస్ట్ గ్రామాల్లో నాటకాలు వేయడం మొదలుపెట్టారు. ఆ నాటకాలు వేసే క్రమంలో పుట్టిన కథలే నీతి కథలు. అంటే ఫస్ట్ కుందేళ్ళ మీద, ఆ తర్వాత జింకల మీద. సాతు మనం చూస్తే ఫస్ట్ జాతక కథలు చూస్తే జింకలు, దుప్పిలు, కుందేళ్ళు, పావురాలు, ఈ కాకులు, అంటే సాధు జంతువుల మీద కథలు వచ్చాయి ఫస్ట్. తర్వాత వ్యాపారస్తులు, బోధిసత్వుడు 500 ఎడ్ల బండ్లతోని వ్యాపారం చేస్తుంటాడు అని కథలు. అంటే 150-200 కథల వరకు ఈ యొక్క ప్రాచీన కాలంలో వచ్చినట్టు మనకు తెలుస్తుంది. అవన్నీ ఆ సాహిత్యాలే తర్వాత కాలంలో లిఖిత రూపంలో వచ్చాయి. అప్పుడు చెప్పుకున్న కథలు అవన్నీ. కాబట్టి ఇలా ఈ ఏదైనా అనుకోబోయి ముందు ఆహారం పెట్టుకో, ఆహారం తర్వాత విద్య, వైద్యం అనుకో, ఎట్లయితే నేను. అయితే ఇక్కడ మనిషికి బతకడానికి ఆహారమే. నువ్వు చెప్పింది కూడా కరెక్టే. మనిషి ఆహారం కావాలి, ఆహారం లేదు బతక. ఫస్ట్ విద్య కావాలన్నా, ఆహారం తర్వాత జ్ఞానం, విద్య తర్వాత వైద్యం అని 2. వైద్యంగానే ముందు ఏదైనా నువ్వు ఇష్టం నువ్వే రాసుకో, తప్పే ఉంది. అయితే ఇక్కడ విషయం వల్ల ఏంటంటే, ఇలాంటి జ్ఞాన మార్గంలోంచి అప్డేట్ వెర్షన్లు అప్డేట్గా మారుతూ వచ్చి మహాయాన కాలానికి పూర్తి స్థాయిలో బౌద్ధము ఇంకా ఆ కాలానికి తగ్గట్టు అప్డేట్ అయింది. కానీ ఎక్కడ ప్రజలని అంధకారంలోకో లేకుంటే దేశాన్ని నాశనం చేయలేదు. ఎందుకంటే ఇంకా థేరవాదం కంటే మహాయాన వజ్రాలలో విపరీతమైన విద్యాలయాలు వెలిసాయి. మనం చూస్తున్నాం కదా.
విశ్వవిద్యాలయాలు మహాయాన కాలంలో, థేరవాద కాలంలో, వజ్రాయన కాలంలో వచ్చాయంటే నిజంగానే మరి చిలువలు పలవలైపోయి మహిమలు మాయలైపోయి ఉంటే బౌద్ధం ఎప్పుడో విచ్ఛిన్నం అయిపోవాలి. కాలేదు, దాడి జరిగింది. అదే కదా బుద్ధిస్టులు చెప్పేదల్లా ఏంటిది, వెన్నుపోటు పొడిచారు, తగలబెట్టేశారు. నలంద తగలబెట్టిన చరిత్ర ఇది. ఏదో అంతమైపోయింది కాదు. లేకుంటే బౌద్ధ భిక్షులు ప్రాణాలు కాపాడుకొని బౌద్ధ సాహిత్యాన్ని ఎత్తుకొని ఎక్కడో రాజులు కూడా చంపేస్తారు మిమ్మల్ని ఎల్లనే చెప్పి రాజులు సహాయం చేసి గుర్ర బండ్లకు ఎడ్ల బండ్లకు సాహిత్యాన్ని కడితే సముద్ర మార్గంలో వెళ్ళిపోయి టిబెట్ దేశంలో ఈరోజు సాక్యముని మనుషుల దగ్గర ఎంత సాహిత్యం ఉంది తెలుసా? బౌద్ధ సాహిత్యం అంత నమ్మించి గొంతు కోశారు మన దేశంలో. కాబట్టి బౌద్ధం అంతరించిపోలే, చంపేశారు మన దేశంలో. ఇక్కడ నుంచి వెళ్ళిన జ్ఞానంగా చదువుకున్న వాళ్ళు, ఇక్కడ నుంచి వెళ్ళిన జ్ఞానవంతులు బయట దేశాల్లో బౌద్ధము విపరీతంగా డెవలప్ అవుతూ ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తుంది. ఈరోజు భారతదేశంలో దాదాపు 40% వాడే వస్తువులన్నీ బౌద్ధ దేశాల నుంచే వాడుతున్నారు. ఇది సత్యం. ఈరోజు చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, మేము ఇండియాకి మెటీరియల్ పంపించమంటే అయిపోయి మన దేశం కుప్పకూలిపోతుంది. అమెరికాడు పూర్తి స్థాయిలో రేట్లు పెంచి వదిలేశాడు. అమెరికాడు మనకేం దొరుకుతాయి? ఆ రేట్లు ఎక్కువ మనకి. బౌద్ధ దేశాల నుంచి సరుకుతోనే, మెటీరియల్తోనే మార్కెటింగ్ చేసుకొని బతుకుతున్నాం మనం ఈరోజు, వ్యాపారాలు చేసుకుని. ఈరోజు ఇవన్నీ చిన్న వస్తువులు, చెంపపిల్లలు కానీ మనం గుణసు కూడా మనది కాదు. కాబట్టి ఇలా బౌద్ధము అజేయం. బౌద్ధాన్ని ఆ దేవుడు, నరకము, స్వర్గము ఇవన్నీ నీతి కథల కింద చూసుకోవాలి. అవన్నీ మీరు హిందూ కల్చర్లో మాత్రము వాళ్ళు ఏం చేశారంటే నిజంగా జరిగాయి. శివుడు అనేవాడు ఉన్నాడు, విష్ణు అనేవాడు ఉన్నాడు, బ్రహ్మ అనే వాళ్ళు ఉన్నారు, బ్రహ్మ లోకం ఉంది, విష్ణు లోకం ఉంది, ఇంద్ర లోకం ఉంది. ఆడు పోతే నువ్వు చచ్చిపోతే రంభ ఊర్వశులు మేనకలు డ్యాన్సులు వేస్తారు, నీకు సురాపానంద ఆపుతారు, నువ్వు హాయిగా స్వర్గంలో అంటావు. కానీ ఆడోళ్ళకి మాత్రం మరి ఏం స్వర్గం చెప్పరు. మగోడికి మాత్రం రంభ ఊర్వశులు వస్తారు. మరి ఆడమని చచ్చిపోతే అక్కడ మన్మధులు ఉండాలి కదా మరి. అంటే ఆమెకి సుఖం వద్దా? ఆమెకు సురపానం వద్దా? అంటే ఆమె పాపం చేసింది అంటే స్త్రీని వివక్ష. వీళ్ళ కథలో కూడా, వీళ్ళ సాహిత్యంలో కూడా స్త్రీకి అన్యాయమే, స్వర్గంలో కూడా అన్యాయమే స్త్రీకి. ఈడ మూడు చచ్చిపోతే ఈటికి అయిపోయామా. ఆమె చచ్చిపోయినా కూడా స్వర్గంలో అడిగిపోతూ తెలియదు. మరి దయమే దొరుకుతుంది. ఎక్కువ ఆడవాళ్ళనే దయాలు చూపిస్తారు, మగ దయం ఎడ కనపడదు. చెట్ల మీద కొమ్మలలో ఆడ దయాలు కనపడుతుంటాయి. కాబట్టి ఇట్లా బౌద్ధ ఈ యొక్క హిందూ సాహిత్యంలో, హిందూ పురాణాలలో ఇవన్నీ నమ్మించి ఉన్నాయి, ఇవి జరిగినాయి, రాముడు అనేవాడు జన్మించినాడు అని ఒక ప్రచారం. ఎక్కడ రామసేతు లాంటివి ప్రపంచంలో 4 ఉన్నాయి, నీళ్ళలో రాళ్ళు తేలేటివి. మరి అక్కడ 4 రామాయణాలు జరిగినట్ట. కాబట్టి ఎక్కడ ఇవన్నీ ఊహాజనితమైన కథలను మన పైన రుద్దుతున్నారు. హిందువులు మేల్కోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ దేశంలో పుట్టిన ప్రతి ఓరు ఈరోజు ఇస్లాం, క్రైస్తవం, అందరూ ఒకనాటి స్థానిక విశ్వాసాలు బౌద్ధంలో ఉన్న వాళ్ళే. ఏదో సందర్భంలో ఎక్కడో అవసరమో, ఆ భయమో, లేకుంటే దేనికో దానికి బయటకు మారిన వాళ్ళే తప్పితే వాళ్ళు బయట దేశస్తులు కాదు. ఈ దేశంలో విదేశీయులు ఉన్నారంటే ఇండో ఇరానియన్లే విదేశీయులు. క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు అందరూ ఈ దేశవాసులే, అందరూ ఈ దేశ మూలవాసులే. అతను క్రైస్తవాన్ని, ఇస్లాంని పట్టినంత మాత్రాన విదేశీయుడు ఎట్లయితాడు? విదేశీ హిందూ మతాన్ని మోస్తున్నవాడు విదేశీ ఎట్లయితాడు? కాదు, ఈ దేశం వాడు విశ్వాసాన్ని నమ్ముతున్నాడు. కాబట్టి ఈ దేశానికి వలస వచ్చిన వాళ్ళు ఎవరంటే ఇండో ఇరానియన్లు. ఈరోజు ఇండో ఇరానియన్లు మార్వాడి వ్యవస్థలో ఉన్నారు, తెల్ల శ్వేతవర్ణ వైశ్యుల్లో ఉన్నారు, బ్రాహ్మణ వ్యవస్థలో ఉన్నారు. అందుకే వాళ్ళు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ధర్మాలను మాత్రమే పై వర్ణాలు ఎందుకు పెట్టుకున్నారు? సేఫ్టీగా. వాళ్ళు కింద ఉన్న శూద్ర జాతి, అంటరాని జాతి, మొత్తం అంటరాని జాతిలో రాజులు, అంటరాని వాళ్ళు రాజులు, శూద్రులంతా ప్రజలు. అంటే వీళ్ళని సేవకులుగా పట్టుకొని ఈ 3 జాతులు ఇండో ఇరానియన్ జాతులు. మళ్ళీ నల్ల కోమట్లు కాదు. మళ్ళీ కోమటోళ్ళు అంటే బాధ కలుగుతుంది. 160 శాఖలు ఉన్నాయి కోమటోళ్లకు. శ్వేతవర్ణ కోమట్లు వేరు ఉంటారు. వాళ్ళు ఇక్కడ మామూలుగా చిన్న వ్యాపారాలు చేయరు. వాళ్ళు ఎక్కడ రిలయన్స్,
ఆదాని కంపెనీలు చేస్తారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ బదియా బ్రాహ్మణ అండ్ మార్వాడి ఇవన్నీ ఇండో ఇరానియన్కి సంబంధించిన జాతులు ఇక్కడ మన బౌద్ధాన్ని సంపి అంటే ఇక్కడికి వచ్చి ఈ దేశంలో నమ్మించి సమయం చూసి వెన్నుపోటు పొడిచి మన దేశాన్ని ఆక్రమించుకున్నారు. మనము ఇప్పుడు బుద్ధుడిని బుద్ధుడు ఇది చెప్పినాడు కదా, బుద్ధుడు అది చెప్పినాడు కదా, అది కాదు కావాల్సింది. ఇది బౌద్ధాందే కాదా? ఇది బౌద్ధ నిర్మాణమా కాదా? అలా దేవుడు కోల్చుంటే మొక్కుతాడు, మొక్కుంటాడు. మనం బౌద్ధ నిర్మాణమా కాదా? ముందు మా బౌద్ధ నిర్మాణాలు మనకి ఇవ్వండి అనే పోరాటం దిశగా ముందుకు వెళ్ళాలా మిత్రులారా. ఇది నా యొక్క ఆలోచన విధానం, నేను తెలుసుకున్న విధానం ఇది. దీనిపైన మీరు కామెంట్లు పెట్టండి. నేను తర్వాత మళ్ళీ కామెంట్లలో చూసుకొని ఇంకా దీనికి ఏమైనా రిప్లై ఇవ్వాలని ఇంకో లైవ్ రేపు ఆదివారం నాడు వస్తా. ఓకేనా? మళ్ళీ సోమవారం నుంచి నేను మహారాష్ట్ర వెళ్ళాలి. అన్వేషణ ఆగేది కాదు, అది పోవాలా. డబ్బులు లేక ఆగిన, అంతే, ఇంకేం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ. నమో బుద్ధాయి.